అధికారంలోకి వచ్చి బడ్జెట్లో ఎన్నో విధమైన హామీల సరితూగే విధంగా చర్యలు తీసుకుంటారని అనుకున్నాం. కానీ ఈ 3వ ఏడాదిలోనైనా ఇచ్చినట్లుగా యువతకు ఏమైనా సహాయం చేస్తారని, లేకుంటే అవ్వదాతలకు ఏదైతే పెన్షన్ ఆశ చూపించారో 4,000 అది ఇస్తారనుకొని అక్కా చెల్లెళ్ళకి 2,500 రూపాయల ఆర్థిక సహాయం చేస్తారేమోనని బాగా ఎదురు చూసాం అధ్యక్ష. వ్యవసాయానికి కూడా ఏదైనా ప్రత్యేక సాయం ఉంటుంది అనుకొని ఎదురు చూసాము, కానీ అంతా నిరాశ మిగిలింది అధ్యక్ష. అదేవిధంగా బడ్జెట్ అంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆకాంక్షతో ప్రగతికి మార్గంగా ఒక రోడ్ మ్యాప్ లాగా ఉండాల్సిన బడ్జెట్ వాస్తవానికి దూరంగా, ఒక మాటలో చెప్పాలంటే అధ్యక్ష, నోట్లో వేసుకోవడానికి తేనెలాగానే ఉంది, కానీ సరిగా చూసి గొంతులోకి పోయేటప్పటికీ చేతిలాగా ఉంది అధ్యక్ష. ఈ బడ్జెట్ ఎక్కడ చూసినా కూడా మధురమైన హామీలు అగుపడుతున్నాయి, అమల్లో మాత్రం ఎక్కడ కూడా ఏమాత్రం అమలు లేకుండా విఫలమవుతుంది అధ్యక్ష. ఇది మళ్ళీ మళ్ళీ చెప్పిన మాటలు చెప్తూ చేతులు మాత్రం ఎక్కడా లేని బడ్జెట్గా ప్రతిబింబిస్తుంది అధ్యక్ష. అదేవిధంగా ఈ బడ్జెట్ మీద నా ఆశల మీదనే కాదు, బడ్జెట్ ఒక సభ్యునిగా నా ఆశల మీదనే కాదు అధ్యక్ష, 4.5 కోట్ల ప్రజల ఆశలన్నీ కూడా అడియాశలేని అని చెప్పేసి ఈ సభాముఖంగా నేను తమరికి తెలియజేస్తున్నా అధ్యక్ష. రాష్ట్ర ప్రగతి మనం పురోగతిస్తాం బాగుంటుంది అనుకొని ఈ బడ్జెట్లో సమూలంగా అలొకేషన్ జరుగుతాయి అనుకున్నాం అధ్యక్ష, కానీ రివర్స్ గేర్లో పోతుందని చెప్పి చెప్పక తప్పదు అధ్యక్ష. అధ్యక్ష, ఇది ముమ్మాటికి అభివృద్ధి బడ్జెట్ కాదు, ఇది అప్పుల బడ్జెట్, మాయల బడ్జెట్. 2034 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ రాష్ట్రంలో ఉంటుందని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నాం అధ్యక్ష. చెప్పడానికి బాగా ఉంది, వినడానికి సంపుగా ఉంది, కానీ మరి ఇదే విధంగానైతే ఆర్థిక వ్యవస్థ నడిచినప్పుడు చూస్తే అధ్యక్ష 2034 వరకు 1 ట్రిలియన్ అప్పుల రాష్ట్రంగా మనం పోయే అవకాశం అవపడుతూ ఉంది అధ్యక్ష. నిదర్శనం మన రాష్ట్ర జిఎస్డిపి చూస్తే అధ్యక్ష 2024-25లో 10.6%, 25-26లో 10.7%కి మనం నమోదు చేసుకున్నాం అధ్యక్ష. కానీ 2 ఏళ్లుగా పదే కేసీఆర్ గారు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని, అదేవిధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అసలే బాగలేదని ప్రతిరోజు వెలెత్తి చూపుతూ ప్రజలను అపోహలకు గురి చేయడం, నిరాశపరుస్తున్నారు తప్పితే మనం ఇంట బయట చిన్నబుచ్చుకుంటున్నాం అధ్యక్ష. కాకపోతే ఇక్కడ వాస్తవంగా సభ దృష్టికి తమరి ద్వారా తెలంగాణ ప్రజల దృష్టికి తీసుకురావాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అధ్యక్ష. బీఆర్ఎస్ హయాంలో గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వారి హయాంలో మన జిఎస్డిపి 12.5% ఉంటే అధ్యక్ష, ఇప్పుడు గత 2 ఏళ్లలో మనం ఈ సంవత్సరం నమోదు చేసుకున్నది 10.7% అధ్యక్ష. స్ట్రేట్గా 2% జిఎస్డిపిలో తగ్గాం అధ్యక్ష. తలసరి ఆదాయం చూసుకుంటే అధ్యక్ష, గతంలో 14% ఉంటే ఇప్పటికి వచ్చేటప్పటికి 10%కి తగ్గాం అధ్యక్ష. 4% తలసరి ఆదాయంలో 4% తగ్గినాం అధ్యక్ష. మరి ఈ వివరాలు ఏవో నేను చెప్పినవి కాదు అధ్యక్ష, మనం బడ్జెట్లోనే సమీకరించుకున్న వివరాలు అధ్యక్ష. మరి ఈ విధంగా రాష్ట్ర ప్రగతి తిరోగమని మార్గంలో నడుస్తున్నప్పుడు మరి మన పరిస్థితి ఏంది అధ్యక్ష? దీనికి ఇది లెక్కలు ఒక విధంగా చెప్తా ఉంటే ప్రత్యక్షంగా రాష్ట్ర పరిస్థితులు ప్రజలు చూస్తూ ఉన్నారు అధ్యక్ష. ఎక్కడ చూసినా కూడా ప్రజా వ్యతిరేక విధానాలు, అభివృద్ధి నిరోధక చర్యలు, కూర్చివేతలు, అదేవిధంగా ఆర్థిక వ్యవస్థను శరాగతంగా పరిగణిస్తున్నారు అధ్యక్ష. పరిస్థితి బాధాకరంగా ఉంది అధ్యక్ష. ఇక్కడ చూసినా కూడా ప్రభుత్వం ఇలాగే కొనసాగితే మనం రైజింగ్ తెలంగాణ అనుకుంటున్నాం, వెలుగుల తెలంగాణ అని వస్తుందని చెప్తా ఉన్నాం ప్రజలకు. బట్ వాస్తవంగా చూస్తే అధ్యక్ష
2.5 సంవత్సరాలు దాదాపుగా గడిచిపోయింది. మరి ఈ చీకటిలోకి నెట్టివేయబడుతుంది రాష్ట్రం అని చెప్పి ప్రస్ఫుటంగా అగుపడుతుంది అధ్యక్ష. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి అధ్యక్షతన, కేసీఆర్ గారి ఆధ్వర్యంలో గట్టిగా తెలంగాణకు మొదటి ముఖ్యమంత్రిగా పునాది వేయడం జరిగింది అధ్యక్ష. కనీసం ఆ ప్రోగ్రామ్స్ అదేవిధంగా ఆ వ్యవస్థలను అదేవిధంగా నడిపినా కూడా మనం అభివృద్ధి మార్గంలో ఉండేవాళ్ళం అధ్యక్ష. కానీ దిశ లేని పాలన కొనసాగుతుంది అధ్యక్ష. ఇక్కడ విజన్ విషయం ఏమాత్రం లేదు అధ్యక్ష. మనం ఆలోచన లేకుండా తీసుకున్న నిర్ణయాలు రాష్ట్రానికి చాలా అభివృద్ధికి ఆటంకాలుగా మారుతున్నాయి అధ్యక్ష. కానీ రోజు ప్రతినిత్యం మనం చూస్తే అధ్యక్ష, ఎప్పుడు చూసినా కూడా కేసీఆర్ గారిని నిందించడం, అప్పుల పాలు రాష్ట్రాన్ని చేసింది అనడం తప్పితే మనం ఇంకేం చేయట్లేదు అధ్యక్ష. మరి వాస్తవికంగా ఈ బడ్జెట్ చూసినట్టయితే అధ్యక్ష, గత ఏడాది మనకు 3,04,965 కోట్ల బడ్జెట్గా మనం ప్రవేశపెట్టుకున్నాం అధ్యక్ష. రివైజ్డ్ ఎస్టిమేట్లో 2,81,388 కోట్లకు మనం తగ్గించుకున్నాం అధ్యక్ష. స్ట్రేట్గా 23,000 కోట్ల కోతను మనం విధించుకున్నాం అధ్యక్ష. మరి వాస్తవంగా మరి కాగ్ లెక్కల ప్రకారంగా మనం ప్రవేశపెట్టి మన లెక్కలు చూస్తే అధ్యక్ష, జనవరి నాటికి రాష్ట్ర ప్రభుత్వం అసలుగా ఖర్చు చేసింది చూస్తే అధ్యక్ష 1,93,000 కోట్లు మాత్రమే ఖర్చు అయింది అధ్యక్ష. మరి జనవరి నాటికి ఏదైతే ఖర్చు చేసామో అధ్యక్ష, మనం లెక్కల ప్రకారంగా చూస్తే ఫిబ్రవరి మార్చ్ ఈ 2 నెలల్లో 60 రోజులలో సుమారుగా 65,000 కోట్ల ఆదాయం మనకు వస్తే కానీ ఈ బడ్జెట్ లెక్కలు సరిదూగేటట్టున్నాయి అధ్యక్ష. ఇది ఒకటి గమనించాలని చెప్పి నేను ఇక్కడ తమరి సభాముఖంగా కోరుతున్నాను అధ్యక్ష. పరిస్థితి ఇట్లా ఉంటే కాగితం మీద మాత్రం మనం బాగా కోటలు కట్టినట్టుగా కట్టుకుంటున్నాం అధ్యక్ష. రెవెన్యూ మిగులు ఉంటుందని బడ్జెట్ చెప్తా ఉంది అధ్యక్ష. 6,000కు పైగా కోట్లు రెవెన్యూ మిగులు ఉంటుందని అంటున్నాం. మరి ఆర్థిక లోటు 58 కోట్లుగా స్పష్టంగా మనకు అగుపడుతూ ఉంది అధ్యక్ష. మరి ఈ బడ్జెట్ కలుపుకుంటే రాష్ట్ర అప్పుల సంఖ్య 5,62,000 కోట్లకు చేరుతూ ఉంది అధ్యక్ష. అప్పులు చేయక తప్పదు, అంగీకరిస్తాం అధ్యక్ష. కానీ అప్పులతోని మనం చేసుకున్న పనులు ఏంటని ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తమరికి విన్నవించుకుంటాను అధ్యక్ష. ఆ రోజు కేసీఆర్ గారు అప్పులు చేసినా రాష్ట్ర సంపదను పెంచింది అధ్యక్ష. ప్రాజెక్టులు కట్టిండ్రు అధ్యక్ష. కాళేశ్వరం అన్నారు, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అయింది. అదే మాదిరిగా సీతారామ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం చేసుకున్నాం అధ్యక్ష. ఎన్నో కట్టడాలు జరిగినాయి అధ్యక్ష. ఏ జిల్లాకు పోయినా, ఏ నలుమూల ప్రాంతాలకు పోయినా కూడా అభివృద్ధి శరవేగంగా జరిగింది అధ్యక్ష. బీఆర్ఎస్ హయాంలో, కేసీఆర్ గారి హయాంలో. అక్కడ సచివాలయం కట్టుకున్నాం అధ్యక్ష, కంట్రోల్ సెంటర్ కట్టుకున్నాం అధ్యక్ష, ప్రతి జిల్లాలో కలెక్టరేట్ నిర్మించుకున్నాం అధ్యక్ష, వైద్య కళాశాలలు నిర్మించుకున్నాం అధ్యక్ష, రోడ్లు నిర్మించుకున్నాం అధ్యక్ష. ఇన్ఫ్రాస్ట్రక్చర్ శరవేగంగా అభివృద్ధి చెందింది అధ్యక్ష. మరి భావితరాలకు అగుపడే సంపదను కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మొదటి ముఖ్యమంత్రిగా తెలంగాణలో మనం క్రియేట్ చేసుకున్నాం అధ్యక్ష. మరి అట్లాంటి సంపద ఏదైతే క్రియేట్ చేసుకున్నామో అప్పులకు సరిదూగే విధంగా రాష్ట్రంలో అభివృద్ధి అగుపడింది అధ్యక్ష. మరి మన ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష 27 నెలల్లో 3,47,000 కోట్లు అప్పు చేసినామని చెప్పేసి చెప్పారు అధ్యక్ష. నేను ఒకటే కోరుతున్నాను అధ్యక్ష, ఒక్క కలెక్టరేట్, ఒక జిల్లాలో ఏదైతే కలెక్టరేట్ బీఆర్ఎస్ హయాంలో నిర్మించామో ఆ స్థాయి బిల్డింగు, ఆ స్థాయి ఇన్ఫ్రాస్ట్రక్చరు రాష్ట్రంలో ఎక్కడైనా ఏ మారుమూల ప్రాంతంలోనైనా ఒక్క కట్టడం అయిందా అని చెప్పి నేను అడుగుతాను అధ్యక్ష. మరి 3,47,000 కోట్ల రూపాయలు ఏమైనట్టు అధ్యక్ష? అప్పులు చేసిన ఉన్నారు, సంఖ్యలు చెప్తున్నారు. మరి అభివృద్ధి ఎక్కడైంది? సంపద సృష్టించింది అధ్యక్ష. సంపద సృష్టించకుండా మీరు లెక్కలన్నీ చెప్పి ఒక ప్రాజెక్టు కట్టిన దాఖలా లేదు, ఒక్క నిర్మాణమైనా చేయలేదు అధ్యక్ష. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరు చేసి 70, 80, 90% అయిన పనులను కంప్లీట్ చేసి
వాటికి ఇవాళ మనం ఇనాగరేషన్లు చేసుకుంటున్నాం, అభివృద్ధి అని చెప్తా ఉన్నాం అధ్యక్ష. నేను ఒక్కటే ఇక్కడ సూటిగా అడుగుతా ఉన్నాను అధ్యక్ష ప్రభుత్వాన్ని, మీరు ఎక్కడ కూడా ఈ 2.5 సంవత్సరాలలో ఒక్క సొంతంగా మంజూరు చేసి కంప్లీట్ చేసిన ప్రాజెక్టు పేరు చెప్పండి అధ్యక్ష. సొంతంగా కంప్లీట్ చేసి ఇనాగ్రేట్ చేసిన బిల్డింగ్ పేరు చెప్పండి అధ్యక్ష. ఏ మాత్రం ఎక్కడ కూడా అవపడలేదని చెప్పి నేను ఈ సమాముఖంగా తమరికి వినవించుకుంటున్నా అధ్యక్ష. అదేవిధంగా తెలంగాణ సంపద తరించకపోతుంది అధ్యక్ష. ఆస్తి విలువ తగ్గిపోయింది అధ్యక్ష. సంపద అనేది పాజిటివ్ మూడ్తోని, పాజిటివ్ అటిట్యూడ్తోని, ప్రజలలో విశ్వాసం ఉండి నమ్మకం మీద ఉన్నప్పుడు, వ్యవస్థ మీద నమ్మకం ఉన్నప్పుడు ఆస్తి సంపద విలువ పెరుగుతుంది అధ్యక్ష. అది ఆ మాత్రం తెలంగాణలో ప్రస్తుతం జరిగేది అధ్యక్ష. ఇక్కడ విధ్వంసానికి పాటుపడుతున్న ప్రభుత్వంలాగా అగుపడుతుంది తప్పితే అధ్యక్ష, అభివృద్ధి ఆకాంక్షతో ఉన్న ప్రభుత్వంలాగా అగుపడతలేదు అధ్యక్ష. కక్షలు, పరోక్ష చర్యలు, ఎంతసేపు కూడా కేసీఆర్ గారిని దుర్భాషలాడడం, కేసీఆర్ గారిని క్రిటిసైజ్ చేయడం, ఆ ప్రభుత్వాన్ని 2.5 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఏ ఒక్క కార్యక్రమం చేయకుండా పాత ప్రభుత్వాన్ని ఇంకా క్రిటిసైజ్ చేయడం అనేది ఎంతవరకు సమంజసమో అధ్యక్ష ఇక్కడ ఒకసారి ఆలోచించాల్సిన విషయం అధ్యక్ష. ఇంకొక విషయం అధ్యక్ష, ఎక్కువ వడ్డీకి తెచ్చిన అప్పులన్నీ కూడా రీస్ట్రక్చర్ చేశామని చెప్పుకుంటున్నారు అధ్యక్ష. సరే, బాగానే ఉంది అధ్యక్ష, రీస్ట్రక్చర్ చేశారు, లోన్ పర్సంటేజ్ తగ్గారు, వడ్డీ రేటు తగ్గించుకున్నారు అధ్యక్ష. కానీ రీపేమెంట్ టైం గతంలో 20-22 ఏళ్ళు ఉంటే అధ్యక్ష, ఇప్పుడు 39-40 సంవత్సరాలకు రీషెడ్యూలింగ్ చేసిన లోన్ల ప్రభుత్వం కట్టే మాదిరిగా ఒక పెద్ద భారం రాష్ట్ర ప్రభుత్వం మీద వేయడం జరిగింది అధ్యక్ష. ఈ రీస్ట్రక్చరింగ్ అనేది అసలు నంబర్ చెప్పి ఈ రీస్ట్రక్చర్ ద్వారా ఎంత లాభం జరుగుతుంది అనేది ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. అదే కాకుండా అధ్యక్ష, నేను రీసెంట్గా గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ అని చెప్పి మనం పెద్దగా రాష్ట్ర ప్రభుత్వం బాగా ఆర్భాటంగా చేసింది అధ్యక్ష. అందులో 2 ముఖ్య విషయాలు అధ్యక్ష. 100 MOUలకు పైగా సైన్ చేశాం, 5,75,000 కోట్ల పెట్టుబడులు రానున్నాయని చెప్పి ఆర్భాటంగా ప్రభుత్వం అనౌన్స్ చేసింది అధ్యక్ష. ఇక్కడ 2 విషయాలు నేను ముఖ్యంగా సభ దృష్టికి, తమ దృష్టికి, అందరికీ ప్రజలకు దృష్టికి తీసుకెళ్తా ఉన్నాను అధ్యక్ష. మాజీ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు గారు అదే మాదిరిగా ఆ సమావేశంలో వచ్చి పార్టిసిపేట్ చేసిన బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్ గారు ఒక ప్రస్తావన చేసింది అధ్యక్ష. ఆ ప్రస్తావనను సభ ముందు ఉంచుతున్న అధ్యక్ష. ఇది ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు దీన్ని గమనించాలని చెప్పి కూడా తమరి ద్వారా నేను వాళ్ళందరికీ కూడా తెలియజేస్తాను అధ్యక్ష. వారు ఏమన్నారు అధ్యక్ష, దువ్వూరి సుబ్బారావు గారు మాజీ RBI గవర్నర్ గారు చెప్పిన మాట ఏంటి అధ్యక్ష? ప్రత్యక్షంగా ఆ వేదిక మీద స్పీచ్లో మాట్లాడిన మాటలు అధ్యక్ష, నేను అదే విధంగా చదువుతాను అధ్యక్ష. ఒకప్పుడు తెలంగాణ అంటే భూస్వామ్య వ్యవస్థ, పేదరికం, వెనుకబాటుతనం, వివక్షకు మారుపేరుగా ఉండేది. కానీ 10 ఏళ్ల కాలంలో తెలంగాణ అద్భుతమైన అభివృద్ధిని సాధించింది. వృద్ధి రేట్లో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. దేశ విదేశాల్లోనే అనేక నగరాల్లో నేను పర్యటించాను. కానీ హైదరాబాద్ గొప్పగా వెలిగిపోతూ ఉంది. ప్రపంచంతో పోటీ పడుతున్న హైదరాబాద్ను చూస్తే గర్వంగా ఉందని చెప్పి నన్ అదర్ దెన్ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు గారు ఆ రైజింగ్ తెలంగాణ సబ్మిట్ మీటింగ్లో స్పీచ్ ఇవ్వడం అనేది తమరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఉంది అధ్యక్ష. మరి వారు గత 10 సంవత్సరాల పాలనను ఏ విధంగా వారు అర్థం చేసుకొని పొగిడిండో చూడండి అధ్యక్ష. మరి అట్లాంటి పాలనను రోజు హేళన చేస్తూ, మనకు మనం చులకన చేసుకుంటూ, కేసీఆర్ గారిని ద్వేషిస్తూ, అన్నరాని మాటలు అంటూ మరి మనోవేదకు గురి చేసేయడం తప్పితే ఈ తెలంగాణ ప్రజలు ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇది సమంజసం కాదని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష. అదే మాదిరిగా బ్రిటన్ ప్రధాని టోనీ బ్లేయర్ కూడా అదే సమావేశంలో అదే వేదికలో మాట్లాడుతూ చెప్పిన విషయాలు అధ్యక్ష యాజ్ డీస్గా నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత కేవలం 10 ఏళ్లలోనే అద్భుతమైన వృద్ధిని సాధించింది. దశాబ్ద కాలంలోనే GSDP 3 ఇంతలు పెరిగింది. తలసరి ఆదాయంలో
దేశంలోనే అగ్రగామిగా ఎగబాకింది తెలంగాణ. ఒకప్పుడు వెనుకబడిన రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఇప్పుడు టెక్నాలజీ, వ్యవసాయం ఇలా ఎన్నో రంగాల్లో ఉన్నత స్థాయిలో నిలిచింది. సమ్మిళిత అభివృద్ధికి తెలంగాణ ఒక మోడల్గా ఎదిగిందని చెప్పి నన్ను అదర్ దెన్ టోనీ బ్లేయర్ గారు అన్నారు అధ్యక్ష. మరి ఇవి వాస్తవాలు కావా అధ్యక్ష? మనం ఈ వాస్తవాలను ఎందుకు పాత్ర పెడతా ఉన్నాం అధ్యక్ష? ఇది ఒక సిస్టమేటిక్ క్యాంపెయిన్లో పాత్ర పెట్టడం కాకుంటే ఏంటి అధ్యక్ష? మన రాష్ట్రం కాని వాళ్ళు బయట ప్రధాని వచ్చి వారి అనుభవంతోనే మన రాష్ట్ర ప్రగతిని పొడిగినప్పుడు అది మనకు గర్వంగా ఉండాలన్నా అధ్యక్ష, మనం దాన్ని సహించాలన్నా అధ్యక్ష, దాన్ని భుజాల మీద తీసుకొని మన ప్రజలకు విశ్వాసం కలిగియాలన్నా అధ్యక్ష, లేదంటే రోజువారీగా ఒక సమాచారాన్ని, తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేసి ప్రజల మధ్యన, పౌరుల మధ్యన అవిశ్వాసాన్ని చేయాలి అధ్యక్ష? తమరు చెప్పండి అధ్యక్ష. అదేవిధంగా చరిత్ర చింపేస్తే చెరిగిపోదు అధ్యక్ష. కొన్ని గుర్తులు చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాయి అధ్యక్ష, చెరిగిపోవు అధ్యక్ష. 10 ఏళ్ల పాలనలో తెలంగాణను అజేయ శక్తిగా, అభివృద్ధికి చిరునామాగా, ఆత్మగౌరవానికి కేరఫ్గా, అడ్రస్గా నిలిపిన ఘనత కేసీఆర్ గారికి దక్కింది అధ్యక్ష. కేసీఆర్ గారు 10 ఏళ్ల ప్రగతి సంతకాన్ని ఏవో కొన్ని కట్టుకథలు, అబద్ధాలు చెప్పి చెరిపి వేయలేరు అధ్యక్ష. ప్రత్యక్ష సాక్షి రైజింగ్ తెలంగాణ సబ్మిట్లో ఇప్పుడు నేను చెప్పిన 2 ప్రధాన వ్యక్తుల స్పీచ్ మనకు అక్కడ అర్థమవుతా ఉంది అధ్యక్ష. తెలంగాణ అంటే కేసీఆర్ అనే వాస్తవాన్ని మనం మర్చిపోతూ ఉన్నాం అధ్యక్ష. అభివృద్ధిని మార్గంలో మొట్టమొదటి ముఖ్యమంత్రిగా తెలంగాణకు గట్టి పునాదులు వేశారు కాబట్టే ఈ తెలంగాణ ఈ విధంగా ఈరోజు ఉందని చెప్పేసి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అదే మాదిరిగా అధ్యక్ష, హామీల గురించి మరి హామీలు ఇచ్చారు. శాసనసభ 2023 ఎన్నికల సమయంలో రాగానే 100 రోజులలో 6 గ్యారెంటీలు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పారు అధ్యక్ష. వాస్తవానికి మొదటి గవర్నర్ ప్రసంగంలో, ఆ రోజు గవర్నర్ ప్రసంగంలో చెప్పిన అంశం అధ్యక్ష, సభాముఖంగా చెప్పిన అంశం, చట్టబద్ధత కల్పించే ఫైల్ గౌరవ ముఖ్యమంత్రి గారు అప్రూవల్ చేసిందని చెప్పారు అధ్యక్ష. మరి ఆ ఫైల్ చట్టబద్ధత కల్పిస్తే 2.5 సంవత్సరాలు దాదాపుగా కావాల్సి వస్తుంది అధ్యక్ష. మరి ఇప్పుడు ఏమైంది? మరి ఈరోజు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి ప్రభుత్వానికి వచ్చి 6 గ్యారెంటీలు ఇస్తామని చెప్పి మాట్లాడి మరి ఈరోజు ఆ ఫైల్ సంగతి ఏంటి అధ్యక్ష? ఆ చట్టబద్ధత మీద చర్యలు ఏంటి అధ్యక్ష? ఆచరణ ఎక్కడుంది అధ్యక్ష? నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా అధ్యక్ష, పరిస్థితి చూస్తే ఎలా ఉందంటే, కేసీఆర్ మీద గెలవాలంటే ఆషామాషి కాదు. ఏ రకంగానైనా మాయమాటలు చెప్పి గెలవాలి, ఇష్టం వచ్చినట్లు హామీలు ఇద్దాం, లేనిపోని మాటలు అన్నీ చెప్పి ప్రజలను మోసం చేద్దామనే ఒక ఆలోచనతో, ఒక సిస్టమేటిక్ క్యాంపెయిన్తోని అధ్యక్ష 6 గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి ఒక్కొక్క ఊళ్ళో ఒక డిక్లరేషన్ ఇచ్చారు అధ్యక్ష. ఒక్కొక్క ఊళ్ళో ఒక డిక్లరేషన్ ఇచ్చారు. ఒక డిక్లరేషన్ ప్రజలను నమ్మబలకాలని చెప్పి సాక్షాత్తు పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ నుంచి, సోనియా గాంధీ నుంచి, ప్రియాంక గాంధీ నుంచి, వేరే రాష్ట్రాలలో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నాయకులందరినీ కూడా రమ్మని చెప్పి వారితో కూడా నోటి నుంచి అబద్ధాలు చెప్పించి 6 గ్యారెంటీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను నమ్మబలికారు అధ్యక్ష. ఇది తప్పు అధ్యక్ష. ఈ 6 గ్యారెంటీలు 100 రోజులలో అమలు చేస్తామని ఈ రోజు నాటికి 810 రోజులైంది అధ్యక్ష. మరి 6 గ్యారెంటీల పరిస్థితి ఏంటి అధ్యక్ష? ఇచ్చిన హామీలు ఎటెళ్ళు ఉన్నాయి అధ్యక్ష? మరి ఈ బడ్జెట్లో వాటికి ఏం స్థానం కల్పించారు అధ్యక్ష? ఈ బడ్జెట్లో ఏం శాంక్టిటీ ఉంది అధ్యక్ష బడ్జెట్ గురించి మాట్లాడుకోవడానికి? మీరు ఇక్కడ ఏం చేస్తాం? బడ్జెట్ ప్రసంగంలో 9 పేజీలు పెరిగినాయి అధ్యక్ష. పేదల సంక్షేమం మాత్రం పెరగలేదు అధ్యక్ష. బడ్జెట్లో ముఖ్యంగా చెప్పాలంటే అధ్యక్ష, రైతులకు మోసం జరిగింది అధ్యక్ష. మహిళలకు 2500 రూపాయలు ఇస్తా అన్నారు, ఆడపడుచులకు, అక్క చెల్లెళ్లకు, అది మోసం చేశారు అధ్యక్ష. వృద్ధులకు 4000 పెన్షన్ ఇస్తా అన్నారు, అది మోసం చేశారు అధ్యక్ష. రాజీవ్ యోగిరణం అన్నారు, యువతను మోసం చేసిండ్రు అధ్యక్ష. బీసీ డిక్లరేషన్ అన్నారు, సంవత్సరానికి 20,000 కోట్లు అన్నారు, అక్కడ బీసీలను మోసం చేసిండ్రు అధ్యక్ష. దళితులను మోసం చేసిండ్రు అధ్యక్ష. గిరిజనులను మోసం చేసిండ్రు అధ్యక్ష. మైనారిటీలను మోసం చేసిండ్రు, కార్మిక రంగాన్ని మోసం చేసిండ్రు. తిరిగి లాస్ట్కు పిఆర్సీ ఇస్తామని చెప్పి, డిఏలు ఇస్తామని చెప్పేసి ఉద్యోగులను మోసం చేసిండ్రు, రిటైర్డ్ ఉద్యోగులను మోసం చేసిండ్రు అధ్యక్ష. ఇక్కడ మోసం 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 తప్పితే, ఇక్కడ బడ్జెట్లో అంకెల గ్యారెంటీ తప్పితే
ప్రజలకు ఉపశమనం కలిగే అంశం ఒక్కటి కూడా లేదని చెప్పి సవివరంగా నేను తమరికి మనవి చేస్తూ ఉన్నా అధ్యక్ష. బడ్జెట్లో మేనిఫెస్టోలో గొప్పగా చెప్పిన 2 లక్షల ఉద్యోగాలు అధ్యక్ష. మన డిప్యూటీ ముఖ్యమంత్రి సీఎం గారు చట్టసభల సాక్షిగా విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ఏమైంది అధ్యక్ష? ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారంగా ఏ ఒక్క నోటిఫికేషన్ అన్న ఇచ్చారా అధ్యక్ష? క్యాలెండర్ ప్రకారంగా డేట్లు ఇచ్చారు అధ్యక్ష. ఆ డేట్ల ప్రకారంగా ఒక్క 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 వ్యవస్థనన్నా నడిపించారా అధ్యక్ష అని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. మరి ఇంకొక ముఖ్యమైన ప్రోగ్రాం అధ్యక్ష, ఎన్నికల ముందు రాజీవ్ యువ వికాసం అని చెప్పారు అధ్యక్ష. రాజీవ్ యువ వికాసం కింద అన్ఎంప్లాయిడ్ యూత్కి 4 లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం చేస్తాం, వారు స్వావలంబనంగా చేయవచ్చు, వాళ్ళు సెల్ఫ్ డెవలప్మెంట్ అవుతారని చెప్పేసి ఆర్భాటంగా ప్రకటించారు అధ్యక్ష. గత బడ్జెట్లో 6,000 కోట్ల రూపాయలు అనౌన్స్ చేయడం జరిగింది అధ్యక్ష. మరి ఒక్క రూపాయి అయినా ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఆర్భాటంగా అప్లికేషన్స్ అన్నీ కూడా తీసుకున్నారు అధ్యక్ష. మీ సేవా కేంద్రాల దగ్గర యువత రాష్ట్రంలో అంతా కూడా క్యూలు కట్టి మీ సేవలో అప్లై చేసి రసీదులు తీసుకొని జేబులో పెట్టుకొని కూర్చున్నారు అధ్యక్ష. వాళ్ళు ఆశగా ఎదురు చూస్తున్నారు అధ్యక్ష. మరి ఒక్క అప్లికేషన్ శాంక్షన్ చేసింది లేదు అధ్యక్ష, ఒక్క స్కీమ్ గ్రౌండ్ చేసింది లేదు అధ్యక్ష. మరి మీరు ఎవరిని మోసం చేద్దామని చెప్పి ఈ బడ్జెట్లో ఇట్లాంటి బడ్జెట్లు పెట్టి ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. మీరు మోసపూరితమైన హామీలు ఇచ్చి ప్రభుత్వానికి రాగలిగారు అధ్యక్ష. బట్ ప్రభుత్వం వచ్చినాక చిత్తశుద్ధితోని కొన్నైనా కూడా బడ్జెట్లో ఇంప్లిమెంట్ చేస్తారు. మరి హామీల ప్రకారంగా కొంతనన్న వ్యవస్థ జరుగుతుంది అనుకుంటే అధ్యక్ష నిరాశ ఎదురవుతుంది అధ్యక్ష. ఇది ముమ్మాటికి తప్పు అధ్యక్ష. ఇంకొక ముఖ్య విషయం అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళా దినోత్సవ వేడుకలలో మేము స్కూటీలు ఇస్తూ ఉన్నాం, త్వరలో అనౌన్స్ చేస్తామని చెప్పిండ్రు అధ్యక్ష. పట్టుబడి 15 రోజుల తర్వాత మనం బడ్జెట్ పెట్టుకున్నాం అధ్యక్ష. మరి డిప్యూటీ సీఎం గారు పెట్టిన బడ్జెట్లో ఆ స్కూటీలో ఊసే లేదు అధ్యక్ష. మరి ఇంత ప్రత్యక్షంగా ప్రజలను ప్రభుత్వం రాకముందు మోసం చేసిండ్రు, ప్రభుత్వం వచ్చినాక మోసం చేస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని మీరు అగౌరవపరుస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇది సమంజసం కాదని చెప్పేసి తమకు నేను విన్నవించుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా 6 గ్యారంటీలకు మళ్ళీ ఈ బడ్జెట్లో 5,370 కోట్ల లోటు పెట్టింది అధ్యక్ష, కోత విధించింది అధ్యక్ష 6 గ్యారంటీలకు. అసలే ఆ 6 గ్యారంటీలు ప్రతిష్టాత్మకం అని చెప్పిండ్రు. ఆ పత్రంలో మొదటి ప్రియారిటీ అని చెప్పి ప్రజలను మీరు మభ్యపెట్టి మరి ఇంకొక బడ్జెట్ ప్రవేశపెట్టినరు. మరి ఈ బడ్జెట్లో కూడా ఏ మాత్రం కూడా 6 గ్యారంటీల ప్రస్తావన లేదు అధ్యక్ష. అదేవిధంగా కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం అన్నారు అధ్యక్ష. మరి తులం బంగారం అని ఆర్భాటంగా చెప్పిండ్రు అధ్యక్ష. పెండ్లిళ్ళు ఉంటే పోస్ట్పోన్ చేసుకోమన్నారు అధ్యక్ష. 100 రోజుల తర్వాత ప్రభుత్వం వస్తూ ఉంది, మా ప్రభుత్వం రాగానే 100 రోజులలో మీకు ఇస్తామని చెప్పిండ్రు అధ్యక్ష. మరి పాపం నవ దంపతులు పెళ్లి కూడా పోస్ట్పోన్ చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పెళ్లి చేసుకుందాం అనుకున్నారు అధ్యక్ష. మరి వాళ్లకు తులం బంగారం ఏదని చెప్పి నేను ఇక్కడ సభాముఖంగా ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా మహిళలకు 2,500 అన్నారు, వృద్ధులకు 4,000 రూపాయల పెన్షన్ అన్నారు అధ్యక్ష. మరి ఈ 3వ బడ్జెట్లో కూడా అసలు ఏమాత్రం ప్రస్తావన లేకుండా వాటిని విస్మరించిందని చెప్పి నేను ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నా అధ్యక్ష. మరి ఇంకొక ముఖ్యమైన విషయం అధ్యక్ష, 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది అధ్యక్ష? ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అన్నారు, మైనార్టీ డిక్లరేషన్ అన్నారు, బీసీ డిక్లరేషన్ అన్నారు, యూత్ స్టూడెంట్ డిక్లరేషన్ అన్నారు, రైతు డిక్లరేషన్ అన్నారు అధ్యక్ష. మరి అమల్లో ఈ డిక్లరేషన్స్ ఎక్కడి వరకు వచ్చాయి అధ్యక్ష? అమలు కాని డిక్లరేషన్లు ఇచ్చి ప్రజలను మోసం చేసి మభ్యపెట్టి నమ్మించి ఇవాళ ప్రభుత్వానికి రావడం జరిగింది అధ్యక్ష. మరి ఇసమంతమైన పని చేసిండ్రా అంటే ఏమాత్రం పని చేయకుండా ఇవాళ ప్రజల కోరికలకు ప్రజల ఆకాంక్షకు దూరంగా ఉన్న బడ్జెట్ అధ్యక్ష ఇది. వరంగల్ సభలో రాహుల్ గాంధీతోని రైతు డిక్లరేషన్ చేయించిండ్రు అధ్యక్ష. 15,000 రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు అధ్యక్ష. 25-26 సంవత్సరం ఖరీఫ్లో మీరు రైతు భరోసా ఇచ్చిండ్రు అధ్యక్ష. 15 బదులు 12,000 రూపాయలు ఇచ్చిండ్రు అధ్యక్ష, 12,000 చొప్పున ఇచ్చిండ్రు. కానీ మళ్ళీ రబీ సీజన్లో కోత పెట్టిండ్రు అధ్యక్ష. ఇప్పటి వరకే రైతు భరోసా 3 సార్లు ఎగ్గొట్టిండ్రు అధ్యక్ష. మరి రైతులను ఏ విధంగా మీరు నమ్మబలికిండ్రు అధ్యక్ష? రైతులకి ఇలాంటి అన్యాయం చేయడం ఇంతవరకు సమంజసం అధ్యక్ష. ఇంకొక ముఖ్య విషయం అధ్యక్ష, బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు నాటుకు మధ్యలో నాట్లు పడుతున్నాయి అధ్యక్ష. నాట్లు పడేటప్పుడు రైతులకు రైతు బంధు ఇస్తే దానికి పెట్టుబడిగా వాడుకుంటారు, అప్పుల పాలు కారు రైతులు సమయానికి చేసుకుంటారు.
కానీ అక్కడ రైతులకు చేసింది ఏంటి అధ్యక్ష? కేసీఆర్ గారు నాట్లకు మధ్యన కేసీఆర్ గారు ఇస్తే కేసీఆర్ గారు నాట్లకు మధ్యన రైతు బంధు ఇస్తే అధ్యక్ష వినండి అధ్యక్ష కేసీఆర్ గారు నాట్లకు మధ్యన రైతు బంధు ఇస్తే అధ్యక్ష, ప్రస్తుత ప్రభుత్వం ఓట్లకు మధ్యలో రైతు భరోసా ఇస్తుంది అధ్యక్ష. అప్పుడు నాట్లకు మధ్యన కంచెన్గా రైతు బంధు ఇస్తే అధ్యక్ష, ఇప్పుడు ఓట్లకు మధ్యన రైతు భరోసా ఇస్తా ఉంటాను అధ్యక్ష. ఇది ఎంతవరకు న్యాయం అధ్యక్ష? మొన్న మున్సిపల్ ఎలక్షన్లో కూడా అధ్యక్ష, మున్సిపల్ ఎలక్షన్లో చాలా నెలలు అయింది అధ్యక్ష. మున్సిపల్ ఎలక్షన్ల ముందు కూడా రైతు భరోసా ఇస్తామని ప్రకటించి ఓట్లు దన్నుకొని మళ్ళీ ప్రజలను మోసం చేసింది అధ్యక్ష. ఇది మోసపూరితమైన బడ్జెట్ అధ్యక్ష. ఇది ప్రజలకు దూరంగా ఉన్న బడ్జెట్ అధ్యక్ష. మరి రుణమాఫీ అధ్యక్ష, రుణమాఫీ అని ఘనంగా చెప్పుకుంటున్నారు అధ్యక్ష. రుణమాఫీ చేస్తామన్నారు అధ్యక్ష. మరి ఆ రుణమాఫీలో ఏ ఒక్క గ్రామంలో ఇంకా పూర్తిగా చేయని దాఖలాలు ఉన్నాయి అధ్యక్ష. ఏ గ్రామానికైనా కూడా తమరు ఇక్కడ ఒక మీరు బృందాన్ని వేయండి అధ్యక్ష, గ్రామ పరిశీలన చేద్దాం అధ్యక్ష. ఏ గ్రామంలో ఎంతమంది రైతులు రాలేదని చూద్దాం అధ్యక్ష. మా పార్టీ లెక్కల ప్రకారంగా, మా అంచనాల ప్రకారంగా అధ్యక్ష, ఇంకా 16 లక్షల మంది రైతులకు రుణమాఫీ జరగాల్సింది ఉంది అధ్యక్ష. ఇక్కడ చాలా గ్యాప్ ఉంది అధ్యక్ష. మనుషులను మభ్యపెట్టే విధంగా రుణమాఫీ చేసినామని చెప్పి తప్పించుకుంటున్నారు అధ్యక్ష. ఇది అన్యాయం అధ్యక్ష. అదేవిధంగా ఈసారి అగ్రికల్చర్లో కూడా, వ్యవసాయానికి కూడా అధ్యక్ష 1260 కోట్ల కోత పెట్టారు అధ్యక్ష. 24,439 కోట్లతో సరిపుచ్చుకున్నారు అధ్యక్ష. మరి అదేవిధంగా అధ్యక్ష చేయూతకు కూడా గత బడ్జెట్లో 14,861 కోట్లు ఉంటే ఈసారి బడ్జెట్లో సేమ్ అది కట్ అండ్ పేస్ట్ లాగా అంతే అమౌంట్ పెట్టడం జరిగింది అధ్యక్ష. మరి చేయూతలో మీరు అన్నది ఏంది అధ్యక్ష? కేసీఆర్ గారికి 200 పెన్షన్ని 2,000 పెన్షన్కి చేసిన ఘనత వారికి దక్కింది అధ్యక్ష. మీరు 4,000 చేస్తా అని చెప్పి ప్రభుత్వం చెప్పింది అధ్యక్ష, చేయలేదు. మరి ప్రత్యేకంగా ఈ బడ్జెట్లో 2 లక్షల పెన్షన్లు పెంచుతామని అన్నారు అధ్యక్ష. మరి దానికి అలొకేషన్ ఏది అనేది ఈ బడ్జెట్లో మేము ఇక్కడ అడుగుతా ఉన్నాం అధ్యక్ష. అదే మాదిరిగా అధ్యక్ష ఇండ్ల దగ్గరికి వచ్చేటప్పటికి అధ్యక్ష చాలా పబ్లిసిటీతో అనౌన్స్ చేశారు అధ్యక్ష. ఎలక్షన్లో అట్లే చెప్పారు, ప్రభుత్వం వచ్చినాక చెప్తూనే వస్తూ ఉన్నారు, రోజువారీగా కూడా అదే చెప్తా ఉన్నారు అధ్యక్ష. ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి 3,500 ఇండ్లు అని చెప్పారు అధ్యక్ష. ఆ లెక్కన చూస్తే అధ్యక్ష 22,500 కోట్లు, ఆ 3,500 ఇండ్లకు ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్ వారిగా మనకు ఖర్చు కావాల్సి వస్తుంది అధ్యక్ష. రాష్ట్రానికి మొత్తం కావాల్సింది 22,500 కోట్లు అధ్యక్ష. కానీ ఈ ఇయర్ మనకు బడ్జెట్లో పెట్టింది అధ్యక్ష 5,500 కోట్లు మాత్రమే నిధులు ఇవాళ అలొకేషన్ చేయడం జరిగింది అధ్యక్ష. మరి ఆల్రెడీ అనౌన్స్ చేశారు, కొన్ని ఇండ్లు శాంక్షన్ అయినాయి, కడుతూ ఉన్నారు. మరి ఈ బడ్జెట్లో మీరు పెట్టినప్పుడు ఎక్కడి నుంచి ఇస్తారనేది ఇక్కడ మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. అదే మాదిరిగా బీసీ డిక్లరేషన్ అధ్యక్ష, పార్టీ ఏమనింది అధ్యక్ష? ప్రభుత్వం ఏమనింది? బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో చెప్పింది ఏంది అధ్యక్ష? ప్రతి సంవత్సరం 20,000 కోట్లు బీసీ వెల్ఫేర్కి ఖర్చు చేస్తా అన్నారు అధ్యక్ష. 20,000 కోట్లు ప్రతి సంవత్సరం బీసీ వెల్ఫేర్ ఖర్చు చేస్తా అని చెప్పిన ప్రభుత్వం అధ్యక్ష లాస్ట్ ఇయర్ బడ్జెట్లో 11,405 కోట్లు మాత్రం అలొకేట్ చేసి కేవలం 30% ఖర్చు పెట్టారు అధ్యక్ష. మరి ఈ ఇయర్ బడ్జెట్లో 12,511 కోట్లు అలాట్ చేశారు అధ్యక్ష. మరి ప్రతి సంవత్సరం మీ బీసీ డిక్లరేషన్ ప్రకారంగా 20,000 కోట్లు ఖర్చు పెట్టాల్సిన అట్లయితే ఈనాటికి 60,000 కోట్లు మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది అధ్యక్ష బీసీ వెల్ఫేర్ మీద. మరి ఆ బీసీ వెల్ఫేర్ మీద 60,000 కోట్లు ఖర్చు పెట్టే క్రమంలో మీరు ఇవాళ అలొకేట్ చేసింది 12,511 కోట్ల అధ్యక్ష. మరి పోయినసారి ఖర్చు పెట్టింది, ఈసారి అలొకేషన్ చేసింది, ఇవన్నీ లెక్కలు చూస్తే బీసీలను మోసం చేసినట్టు కాదా అనేది ఇక్కడ ప్రశ్నిస్తూ ఉన్నాం అధ్యక్ష ప్రభుత్వాన్ని. అదేవిధంగా అధ్యక్ష చేనేతలకు ఏంటి అధ్యక్ష? బీఆర్ఎస్ ప్రభుత్వంలో బడ్జెట్లో 1,200 కోట్లు అలాట్ చేయడం జరిగింది అధ్యక్ష. గత బడ్జెట్లో 300 కోట్లు అలాట్ చేశారు అధ్యక్ష. ఈ బడ్జెట్లో ఇంకా కోత విధించి 258 కోట్లు మాత్రమే చేనేతలకు అలాట్ చేయడం జరిగింది అధ్యక్ష. మరి ఇక్కడ చేనేతల పరిస్థితి తెలంగాణ రాకముందు ఎట్లా ఉండింది అధ్యక్ష? గత కాంగ్రెస్ పాలనలో చేనేతలకు కష్టపడింది ఎట్లా ఉంటుంది అధ్యక్ష?
వారిని అన్నీ చూసి అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మొట్టమొదటి ముఖ్యమంత్రి తెలంగాణకు వారు పెద్ద ఎత్తున చేనేత సెక్టార్కి హెల్ప్ చేసి ఆత్మహత్యలు ఆపి వారికి అందరికీ కూడా ఆర్థిక స్వావలంబన చేయడానికి ఎంతో కష్టపడ్డారు అధ్యక్ష. మరి అట్లాంటి ముఖ్యమైన విషయాన్ని ఇలా మర్చిపోయి బడ్జెట్ తగ్గించడమే కాకుండా కూడా ఖర్చులో కూడా ప్రభుత్వం వెనక ముందు అవుతుంది అధ్యక్ష. ఇంకా ముఖ్యమైన విషయం అధ్యక్ష, గత బడ్జెట్లో ఏం చెప్పారు అధ్యక్ష? మేదరి సహకార సమాఖ్యకు 50 కోట్లు అన్నారు అధ్యక్ష. విశ్వబ్రాహ్మణ సమాఖ్యకు 50 కోట్లు అన్నారు అధ్యక్ష. కుమ్మరి సహకార సమాఖ్యకు 50 కోట్లు అన్నారు అధ్యక్ష. సగర ఉప్పర సహకార సమాఖ్యకు 50 కోట్లు అన్నారు. నాయి బ్రాహ్మణ సమాఖ్యకు 50 కోట్లు, వాషర్మెన్ సమాఖ్యకు 50 కోట్లు, ముదిరాజ్ సహకార సొసైటీకి 50 కోట్లు, యాదవ సహకార సొసైటీకి 50 కోట్లు, మున్నూరు సహకార సొసైటీకి 50 కోట్లు, కల్లుగీత కార్మిక సమాఖ్యకు 68 కోట్లు, వడ్డెర సమాఖ్యకు 50 కోట్లు, బలిజ సమాఖ్యకు 50 కోట్లు, వాల్మీకి బోయ సమాఖ్యకు 50 కోట్లు, భట్రాజ్ సమాఖ్యకు 50 కోట్లు, పద్మశాలి సహకార సొసైటీకి 50 కోట్లు, పెరిక సహకార సొసైటీకి 50 కోట్లు, లింగాయత్ సహాయ సొసైటీకి 50 కోట్లు, మేర సహకార సొసైటీకి 50 కోట్లు, గంగపుత్ర సహకార సొసైటీకి 50 కోట్లు, ఈబీసీలకు ప్రత్యేక ఆర్థిక సాయం కింద 50 కోట్లు అనౌన్స్ చేశారు అధ్యక్ష. మరి ఘనంగా ప్రతి బీసీ వర్గంలో ప్రతి సెక్షన్కి అనౌన్స్ చేసే విధంగా గంభీరంగా అనౌన్స్ చేసిండ్రు అధ్యక్ష. మరి మీరు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు అధ్యక్ష. ఇది అన్యాయం కాదా అధ్యక్ష? ఎవరిని మోసం చేస్తూ ఉన్నారు అధ్యక్ష? బీసీలకు అన్యాయం జరిగిందా లేదా అనేది ఈ బడ్జెట్ అంకెలు చెప్తా ఉన్నాయా లేదా అనేది నేను ఇక్కడ ప్రశ్నిస్తూ ఉన్నాను అధ్యక్ష. అదే మాదిరిగా అధ్యక్ష, ఎస్టీ సమీక్షకు వచ్చేటప్పటికి, ఎస్టీ సంక్షేమానికి వచ్చేటప్పటికి క్యారీ ఫార్వర్డ్ అంటున్నారు అధ్యక్ష. మీరు బడ్జెట్లో ఎంతైతే 17,169 కోట్లు మీరు ఖర్చు చేస్తా అని చెప్పింది అధ్యక్ష, అక్కడ క్యారీ ఫార్వర్డ్ అంటున్నారు అన్స్పెంట్ అమౌంట్. మరి క్యారీ ఫార్వర్డ్ చేయడంలో ఇదే విధంగా క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ ఈ 5 సంవత్సరాలు ఇట్లే గడుపుతారా అని చెప్పేసి తమరు నేను ఇక్కడ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను అధ్యక్ష తమరి ద్వారా. అదే మాదిరిగా ఎస్టీ సంక్షేమానికి బడ్జెట్లో 7,937 కోట్లు కేటాయించింది అధ్యక్ష. గత 2 బడ్జెట్లతో పోస్తే ఇది చాలా తక్కువ కేటాయింపు. దీన్ని ఏ కార్యక్రమాలు మరి ఎస్టీ సంక్షేమంలో మరి తగ్గిస్తారో అనేది సభకు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ఇక్కడ కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదే మాదిరిగా అధ్యక్ష, ఈ బడ్జెట్ లెక్కలన్నీ కూడా ఉజ్జాయింపు లెక్కల్లాగానే ఉన్నాయి. అరచేతిలో వైకుంఠం చూపే బడ్జెట్ ఉంది. ఆకాశం నుంచి పాతాళం వైపు అడుగులు వేస్తున్న బడ్జెట్ లాగానే ఉంది తప్పితే అధ్యక్ష, ఇది పాజిటివ్ బడ్జెట్, ప్రోగ్రెసివ్ బడ్జెట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా కాదని చెప్పి తమరి ద్వారా సభకు విన్నవిస్తున్నాను అధ్యక్ష. మళ్ళీ అదేవిధంగా అధ్యక్ష ఒక ప్రోగ్రాం అనౌన్స్ చేశారు, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా అని చెప్పేసి ఇవి జూన్ 2వ తారీఖు నుంచి అమలు చేస్తా అన్నారు అధ్యక్ష. సంతోషం అధ్యక్ష. ఇది కేసీఆర్ గారు మా బీఆర్ఎస్ మేనిఫెస్టోలో పెట్టిన ప్రోగ్రాం అధ్యక్ష. ఇది కాపీ చేసి పేరు మార్చిండ్రు అధ్యక్ష, వారి ఆలోచనే అధ్యక్ష. కానీ ఇక్కడ వివిధ రంగాలకు వివిధ వర్గాలకు ఇచ్చిన ఇన్సూరెన్స్ స్కీమ్ని అన్నీ కూడా క్రోడీకరించి ఇప్పుడు ఈ పేరు పెట్టేసి ఇక్కడ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. గతంలోనే కేసీఆర్ గారు 42 లక్షల మందికి రైతు బీమా ఇచ్చారు అధ్యక్ష. 27 లక్షల కుటుంబాలకు మత్స్యకార బీమా ఇచ్చారు అధ్యక్ష. అదే మాదిరిగా 16 లక్షల మందికి కార్మిక బీమా ఇచ్చారు అధ్యక్ష. 2.5 లక్షల మంది గీత కార్మికులకు బీమా ఇచ్చారు అధ్యక్ష. 6 లక్షల మందికి ఆటో డ్రైవర్లకు బీమా ఇచ్చారు అధ్యక్ష. 70,000 చేనేత కార్మికులకు బీమా ఇచ్చారు అధ్యక్ష. 40,000 మంది జర్నలిస్టులకు ప్రమాద బీమా ఇచ్చారు అధ్యక్ష. ఇవన్నీ కలిపి ఇప్పుడు దీన్ని ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం కింద తీసుకొచ్చి పేరు మార్చి అవన్నీ సమీకరించి పెట్టిన స్కీమ్ అధ్యక్ష. ఇక్కడ చెప్పాల్సిన అధ్యక్ష, బడ్జెట్ ప్రసంగంలో మన డిప్యూటీ ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు వారు ఏమన్నారంటే, అంతరాలతో సంబంధం లేకుండా పేద మధ్యతరగతి ధనిక వర్గం అన్న తేడా లేకుండా ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ బీమా అమలు చేస్తామని చెప్పడం జరిగింది అధ్యక్ష. మరి వారు బడ్జెట్లో చెప్పిండ్రో లేదో అధ్యక్ష, సాయంత్రానికి మీడియాలో వార్తలు చూసాం అధ్యక్ష. దీని వైట్ కార్డు కూడా ఒక కండిషన్ ఉంటుంది అన్నారు అధ్యక్ష. నేను ఇక్కడ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష, మరి ఇది ఎంతవరకు కరెక్టు, దీని మీద క్లారిఫై చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష,
బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అని చెప్పి కొత్త పథకాన్ని అనౌన్స్ చేసిన అని చెప్పి అన్నారు అధ్యక్ష. కానీ ముమ్మాటికి ఇది కొత్త పథకం కాదు అధ్యక్ష. ఆల్రెడీ కేసీఆర్ బ్రేక్ఫాస్ట్ స్కీమ్, సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అని చెప్పి కేసీఆర్ సర్కార్లు 23లోనే ప్రారంభించి అమలు చేయడం జరిగింది అధ్యక్ష. ఇది దేశానికే ఆదర్శంగా నిలిచి ప్రైమ్ మినిస్టర్ పోషాన్ స్కీమ్గా దేశంలో కూడా ఇంప్లిమెంట్ చేశారు. దేశ స్థాయిలో కూడా తమిళనాడులో కూడా ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అధ్యక్ష. మరి ఈ విధంగా హామీలన్నీ ఇచ్చి హామీలన్నీ ఇచ్చి కూడా మనకు ఇవి కూడా అమలు చేయని బడ్జెట్ లాగా ఈ బడ్జెట్ మిగులుతూ ఉంది అధ్యక్ష. ఇక చూస్తే ఇరిగేషన్ చూస్తే అధ్యక్ష, ఇరిగేషన్లో ముఖ్యంగా వ్యవసాయం అధ్యక్ష. మీరు అగ్రికల్చర్ క్రాప్ ఏరియా చూస్తే అధ్యక్ష, ప్రభుత్వం ఇచ్చిన సోషియో ఎకనామిక్ సర్వే పేజ్ నెంబర్ 401. పేజ్ నెంబర్ 401లో అధ్యక్ష, గత ప్రభుత్వం హయాంలో 58,16,000 హెక్టార్లు సాగులో ఉంటాయి అధ్యక్ష. ఈ సంవత్సరం 56,18,000 హెక్టార్లు సాగులోకి వచ్చింది అధ్యక్ష. సాగు విస్తీర్ణం తగ్గింది అధ్యక్ష. మరి బీఆర్ఎస్ హయాంలో అధ్యక్ష, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ సంవత్సరం కూడా సాగు విస్తీర్ణం తగ్గలేదు అధ్యక్ష. ఇది పెరిగింది అధ్యక్ష. ఇది సోషియో ఎకనామిక్ సర్వే మీ ప్రభుత్వం ఇచ్చిన దానిలో ఉంది అధ్యక్ష. ఇంకొకటి అధ్యక్ష, కేసీఆర్ గారు కల్తీ విత్తనాలు లేకుండా చేశారు అధ్యక్ష. ఎరువులు సమయానికి వచ్చే విధంగా చేశారు అధ్యక్ష. ఎప్పుడు కూడా అడ్వాన్స్ యాక్షన్ తీసుకొని రైతులకు ఇబ్బంది లేకుండా చేశారు అధ్యక్ష. బట్ ఇప్పుడున్న పరిస్థితిలో చూస్తే ఎరువులకు ఏమైతే ఉందో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అధ్యక్ష. 90% కంప్లీట్ అయిన పాలమూరు రంగారెడ్డి స్కీమ్ను కంప్లీట్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, 2.5 సంవత్సరాలు అయింది అధ్యక్ష. తుమ్మిడిహట్టు వద్ద బ్యారేజ్ నిర్మిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు అధ్యక్ష. మరి ఏం చేశారు అధ్యక్ష? మీరు వద్దన్నారు, సరే. ప్రాజెక్టు కాళేశ్వరంలో ఖరాబ్ అయింది అన్నారు అధ్యక్ష. సరే, మీరు చేసింది అధ్యక్ష ఏంటి? ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం అధ్యక్ష. ఏం చేశారు అధ్యక్ష? 2.5 సంవత్సరాలలో చేసింది కూడా ఏం లేదు అధ్యక్ష. మళ్ళీ మీరు అడిగేది ఏమంటున్నారు అధ్యక్ష? తుమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ నిర్మించి సుందిళ్ళకు నీళ్లు తరగిస్తా అన్నారు అధ్యక్ష. మరి సుందిళ్ళ కాళేశ్వరంలో భాగం కాదా అధ్యక్ష? మీరు కాళేశ్వరాన్ని సమూలంగా ఇవాళ ప్రజల ముందు బదనాం చేసి కేసీఆర్ని బదనాం చేసే ఆలోచన ప్రతిరోజు తీసుకుంటున్నారు అధ్యక్ష. ఇది ఎంతవరకు కరెక్ట్ అధ్యక్ష? ముఖ్యమైన విషయం అధ్యక్ష, మూసి పునరుజ్జీవనం కోసం గోదావరి జలాలు తరలిస్తూ ఉన్నారు అధ్యక్ష. గోదావరి జలాలు తరలించేటప్పుడు అధ్యక్ష, మరి మల్లన్న సాగర్ నుంచి మీరు నీళ్లు తీసుకొచ్చి మూసిలో వేస్తూ ఉన్నారు అధ్యక్ష. మల్లన్న సాగర్ కాళేశ్వరంలో భాగం కాదా అధ్యక్ష? మల్లన్న సాగర్ని మీరు వాడుకుంటున్నప్పుడు సగర్వంగా చెప్పాల్సిన అవసరం లేదా అధ్యక్ష? మల్లన్న సాగర్ తెలంగాణ సంపద కాదా అధ్యక్ష? మల్లన్న సాగర్ తెలంగాణకు గౌరవం కాదా అధ్యక్ష? మరి మనం ఎందుకు కించపరచుకోవాలనేది నేను ఇక్కడ అడుగుతూ ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, అంత పెద్ద రిజర్వాయర్లు కట్టడం, ఇరిగేషన్లో రాష్ట్రానికి అన్ని ప్రాజెక్టులు తేవడం ఒక్క కేసీఆర్ గారితోనే సాధ్యమైంది అధ్యక్ష. అక్కడ వారి అనుభవం అధికార యంత్రాంగాన్ని, ప్రజాప్రతినిధులను, ప్రజలను సమిష్టిగా నడిపి వారు దశాబ్దాల కాలాలు పట్టే పనులను కేవలం 3.5 సంవత్సరాల్లో కంప్లీట్ చేసిన ఘనత కేసీఆర్కి దక్కింది అధ్యక్ష. కానీ ఇక్కడ ఏమవుతా ఉంది అధ్యక్ష? మేము ఇక్కడ మూసి భూసేకరణ అంటున్నారు అధ్యక్ష, లేకుంటే ఇండస్ట్రియల్ ఎస్టేట్ లగచర్లకు భూసేకరణ అంటున్నారు అధ్యక్ష. ఏమవుతుంది అధ్యక్ష? హడావుడి ఆలోచనలు, హడావుడి ఇన్స్ట్రక్షన్స్, అమలులో లోపాలు చేసి మనకు ప్రజల దగ్గర విఫలం అవుతూ ఉన్నాం అధ్యక్ష. స్కీమ్ బాగుండొచ్చు అధ్యక్ష, అభివృద్ధిని కోరాలి అధ్యక్ష, అభివృద్ధిని ఆకాంక్షిస్తాం అధ్యక్ష. కానీ చేసే విధానంలో చేయాలి కదా అధ్యక్ష. మరి ఆ ప్రస్తావన ఎందుకు రాలేదు అధ్యక్ష? నేను ముఖ్యంగా ఒక ఉదాహరణ చెప్తాను అధ్యక్ష. ఇక్కడ గౌరవ చైర్మన్ సార్ కొద్దిగా సమయం ఆ రోజు మల్లన్న సాగర్ కానివ్వండి సార్, కొండపోచమ్మ సాగర్ కానివ్వండి సార్, వినండి సార్, కొండపోచమ్మ సాగర్ కానివ్వండి, మల్లన్న సాగర్ కానివ్వండి, ప్రాజెక్టుల నిర్మాణం గురించి చెప్తాను సార్. చరిత్రలో సార్ ఒక్కటే సార్, భారతదేశ చరిత్రలో ఇంత తక్కువ సమయంలో ప్రాజెక్టుల నిర్మాణం అయిందా చెప్పండి సార్. మీరు సమాధానం ఇస్తారు కదా సార్.
ఇప్పుడు ఎట్లాగ ప్రభుత్వం సమాధానం ఇవ్వాలి కదా సార్, ఇచ్చినప్పుడు చెప్పమనండి సార్, కొద్దిగా ఓపిక పట్టమనండి సార్ దయచేసి సార్. నేను అడిగేది ఒకటే సార్, నాకు కొంత సమయం ఇవ్వండి సార్, ఒక్క నిమిషం సార్ సమయం ఇవ్వండి సార్. నేను ఒక ముఖ్య ఘటన చెప్తాను సార్ ఇక్కడ సార్, ఇది ముఖ్య ఘటన చెప్తాను సార్. అది పనులు ఏ విధంగా సాగినాయి, ఇవాళ అయోమయ పరిస్థితులు, అభివృద్ధికి ఎవరు ఆటంకం లేదు సార్. గౌరవ ముఖ్యమంత్రి గారు పొద్దున సభలో మాట్లాడుతూ చెప్పారు, అభివృద్ధికి అందరం కలిసి సహకరించుకుందామన్నారు అధ్యక్ష. బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా అభివృద్ధికి సహకరిస్తుంది అధ్యక్ష. అభివృద్ధికి మేము వెనుక చేసే అవకాశమే లేదు అధ్యక్ష. నేను ఒకటే ఉదాహరణ చెప్తున్నా అధ్యక్ష, ఎక్కడా లేని విధంగా, దేశ చరిత్రలో లేని విధంగా ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా జరిగిందా జరగలేదా అనేది ఇక్కడ మాట్లాడుకోవాలి అధ్యక్ష. చిన్న ఉదాహరణ చెప్తా అధ్యక్ష. కలెక్టర్గా 25 ఏళ్ళు నేను గవర్నమెంట్లో ఉన్నాను అధ్యక్ష. స్టేట్ సివిల్ సర్వీసులు జాయిన్ అయి ఉన్నాను. నేను ఒక విషయం చెప్తాను అధ్యక్ష, శ్రద్ధగా సభ్యులను కూడా వినాలని చెప్పి కోరుకుంటా ఉన్నా అధ్యక్ష. మాకు మల్లన్న సాగర్ రిజర్వాయర్ కంప్లీట్ అయింది అధ్యక్ష, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ కంప్లీట్ అయింది. కానీ మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్కి కనెక్టింగ్ కెనాల్, మెయిన్ కెనాల్ అధ్యక్ష, మెయిన్ కెనాల్ విడ్త్ కనీసంగా 120 మీటర్ల నుంచి 400-450 మీటర్ల వెడల్పు ఉంటుంది అధ్యక్ష. సుమారుగా 23 కిలోమీటర్ల అధ్యక్ష మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్. అది 13 గ్రామాల నుంచి కాలువ పోవాలి అధ్యక్ష, 5 మండలాలు క్రాస్ చేయాలి అధ్యక్ష. ఇది భూసేకరణ తొందరగా చేయాలి. కాలువలది మనం రైతులను కాన్వేస్లోకి తీసుకుందాం. రిజర్వాయర్లు కట్టినాక కాలువల భూసేకరణ నోటిఫికేషన్ ఇస్తే రైతులకు విశ్వాసం ఉంటుంది, రైతులు సహకరిస్తారని చెప్పి అప్పటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు నేను కలెక్టర్గా ఉన్నప్పుడు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఒకరోజు ఫోన్ చేశారు అధ్యక్ష, ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తా ఉన్నాను అధ్యక్ష, ఇక్కడ చెప్పడంలో దానికి ఒక అర్థం ఉంది అధ్యక్ష, నేను వివరిస్తాను అధ్యక్ష. వారు ఫోన్ చేసి, వెంకట్రామ్ ఈ కాలువల భూసేకరణ స్టార్ట్ చేద్దాం, 2 రిజర్వాయర్లు దాదాపుగా కంప్లీట్ అయిపోయినాయి, ఆ రిజర్వాయర్లు కంప్లీట్ అయ్యే నాటికి మనం ఇంటర్లింకింగ్ మెయిన్ కెనాల్ కంప్లీట్ కావాల్సితేనే మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మకు నీళ్లు పడాల్సిన అవసరం ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష. వారు 3 రోజులలో నేను యాక్షన్ ప్లాన్ తయారు చేసి నేను మీకు వివరిస్తాను అని చెప్పి నేను గౌరవ అప్పటి ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది అధ్యక్ష ఫోన్ సంభాషణలో. కరెక్ట్గా 3వ రోజు అధ్యక్ష వారు ఫోన్ చేశారు. ఫోన్ చేసిన నాటికి నేను కలెక్టరేట్లో ప్రజావాణిలో ఉన్నా. నేను ఆ 3 రోజులు ఎందుకో నేను ప్లాన్ చేయలేకపోయినా అధ్యక్ష. కానీ వారి అనుభవం, వారి ఇంప్లిమెంట్ చేసే విధానం ఇక్కడ చెప్తా ఉన్నా అధ్యక్ష. వారు ఏమన్నారంటే, అన్నీ మాట్లాడి మధ్యలో నాకు గుర్తొచ్చింది అధ్యక్ష, మరి ఈ సందర్భంగా చాలాసేపు మాట్లాడుతూ ఉన్నారు, మరి అసలు విషయం ఏం చెప్తలేరు, ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇస్తలేరు అని చెప్తే నాకు సడన్గా గుర్తొచ్చి 3 రోజుల క్రితం నేను ఒక ప్రామిస్ చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి కలెక్టర్గా, నేను ఆ కాలువల భూసేకరణ స్టార్ట్ చేస్తానని చెప్పాను అని చెప్పి నాకు సడన్గా గుర్తొచ్చి అధ్యక్ష, అప్పుడు నేను సార్కి చెప్పాను, సార్ ఇవాళ సాయంత్రం మీటింగ్ పెట్టుకున్నాను, ఇవాటి నుంచి స్టార్ట్ చేస్తున్నాను సార్ అని చెప్పి తక్షణం అధ్యక్ష ఆ రోజు ఈవినింగ్ మీటింగ్ పెట్టుకుంటే కరెక్ట్గా అధ్యక్ష 13 గ్రామాలు నుంచి కాలువలు పోతున్నాయి అధ్యక్ష, 5 మండలాలు క్రాస్ అవుతున్నాయి అధ్యక్ష, 23 కిలోమీటర్లు అధ్యక్ష. నెరువు 120 మీటర్లు తక్కువ, 450 మీటర్లు ఎక్కువ అధ్యక్ష. అంటే వారి ఆలోచన, వారి డైరెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయంటే అధ్యక్ష, 25 రోజులలో దేశంలో ఎక్కడా లేని విధంగా 100% కన్సెంట్ అవార్డు తీసుకొని అధ్యక్ష 23 కిలోమీటర్ల భూసేకరణ కంప్లీట్ చేయడం, పరిహారం పేమెంట్ చేయడం అధ్యక్ష, మొత్తం కంప్లీట్ చేసినాం అధ్యక్ష. ఇక్కడ గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం అధ్యక్ష, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నా కూడా, రోజువారీ పరిపాలన ఒత్తిడి ఉన్నా కూడా అధ్యక్ష 24 రోజులు వరుసగా ప్రతిరోజు ఫోన్ చేసి కలెక్టర్గా నన్ను అడిగి ప్రోగ్రెస్ ఏ విధంగా ఉంది అడిగిన ఘనత గౌరవ కేసీఆర్ గారికి దక్కింది అధ్యక్ష. మరి వారు ఆ విధంగా ప్రణాళికలు చేశారు, ఆ విధంగా పర్యవేక్షించారు కాబట్టి అధ్యక్ష ప్రాజెక్టులు 40 minutes అయింది. ఒక్క విషయం అధ్యక్ష, అంటే నేను అడిగేది ఎందుకు చెప్తా ఉన్నా అధ్యక్ష ఇక్కడ అనేది, ఇక్కడ నేను ఒక అధికారిగా చెప్తా ఉన్నా అధ్యక్ష, అడ్మినిస్ట్రేషన్ ప్రభుత్వ విశ్వాసం కోల్పోతా ఉంది అధ్యక్ష, ప్రజల విశ్వాసం కూడా కోల్పోతా ఉంది అధ్యక్ష. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అధ్యక్ష. ఇక్కడ కావాల్సింది అధ్యక్ష, ప్రజలను ప్రభుత్వాన్ని కలుపుకొని ముందుకు తీసుకుపోయేదే అడ్మినిస్ట్రేషన్ అధ్యక్ష. ఇవాళ అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉంది అధ్యక్ష,
ఇవాళ వాళ్ళ పరిధిలో ఉన్న నిర్ణయాలు తీసుకోవడానికి కూడా చీమ కుట్టితే దోమ కుట్టితే కూడా ప్రభుత్వ పెద్దలకు తెలియజేయాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఈ ఈ ఈ పరిస్థితి మంచిది కాదని చెప్పేసి, రాష్ట్ర అభివృద్ధికి ఇది మంచిది కాదని చెప్పేసి నేను ఈ సభాముఖంగా విన్నవిస్తున్నాను అధ్యక్ష. మరి ఆ రోజు అధ్యక్ష అంత పెద్ద ప్రాజెక్టుల నిర్మాణం జరిగింది అధ్యక్ష. మాకేమైనా గొడవలైనాయి అధ్యక్ష? 10,000 కుటుంబాల అధ్యక్ష, 11,000 కుటుంబాల అధ్యక్ష, 14 గ్రామాలలో మేము నిర్వాసిత కుటుంబాలు, ముంపు కుటుంబాలు అధ్యక్ష. లేదు, ఆ న్యూస్లు చూస్తాం, నేను చెప్తాను. మీరు సభ్యులు, గౌరవ సభ్యులు మీరు మాట్లాడండి. చైర్మన్ సార్ వారిని మాట్లాడమని చెప్పండి సార్, నాకు కొద్దిగా టైం ఇవ్వండి సార్, దయచేసి సార్, సమయం ఇవ్వండి, అయిపోతుంది సార్. ఆ రోజు అధ్యక్ష 11,000 కుటుంబాల అధ్యక్ష, నిర్వాసిత కుటుంబాలు, 11,000 కుటుంబాలు, 14 గ్రామాల అధ్యక్ష. దేశంలో ఎక్కడ లేని విధంగా గౌరవ కేసీఆర్ గారు, ఆ రోజున్న మా మంత్రి హరీష్ రావు గారి ఆధ్వర్యంలో వారి ఇన్స్ట్రక్షన్స్లో మేము కట్టాము అధ్యక్ష ఆర్ఎండ్ఆర్ కాలనీ. ఒక్కటే దగ్గర గజ్వేల్ పట్టణంలో 600 ఎకరాలలో 6,000 ప్లాట్లు చేసి 6,000 ఇండ్లు కట్టాము అధ్యక్ష. అదేవిధంగా కొండపోచమ్మ సాగర్కి 400 ఎకరాలలో 4 ఇండ్లు కట్టాము అధ్యక్ష. నేనేమంటున్నాను అధ్యక్ష, ఆ రోజు భారతదేశ చరిత్రలో అధ్యక్ష ఏ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా స్పెషల్ ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ ఇచ్చి 98% కన్సెంట్ అవార్డుతోని మేము 14 గ్రామాలు ఖాళీ చేసినాం అధ్యక్ష. దేశ చరిత్రలో అధ్యక్ష అధికారుల యంత్రాంగాన్ని, సంబంధిత అధికారులను, కలెక్టర్గా నన్ను ముంపు గ్రామాల నుంచి ర్యాలీగా తీసుకుపోయి నూతన గృహప్రవేశాలు చేసినాం అధ్యక్ష. నేను అనేది అధ్యక్ష, నేను ఇక్కడ అడిగేది ఒకటే అధ్యక్ష, ఆ రోజు ఆ ప్యాకేజ్ ఇచ్చినాం కాబట్టి అధ్యక్ష మూసిలాగా మాకు గొడవలు కాలే అధ్యక్ష, మూసి లాంటి పరిస్థితి మాకు ఏర్పడలే అధ్యక్ష. మాకు ఆ రోజు సహపంక్తి భోజనాలు చేశాం అధ్యక్ష. మేము అవన్నీ కూడా సామూహిక గృహప్రవేశాలు చేశాం అధ్యక్ష. అట్లాంటి అడ్మినిస్ట్రేషన్లో పనులు అయినాయి అధ్యక్ష. నేను ఇక్కడ కోరేది ఒకటే అధ్యక్ష, అధికార యంత్రాంగం, బ్యూరోక్రసీ మెయిన్గా అధ్యక్ష. ఇక్కడ కావాల్సింది ఏంది అధ్యక్ష? నమ్మకం. వారి డ్యూటీ సక్రమంగా చేసుకొని ప్రజా విజ్ఞప్తులను త్వరితగతిన డెలివరీ మెకానిజం చేసినప్పుడే రాష్ట్ర పురోగతి అవుతుంది అధ్యక్ష. ఒక్కటే ఇక్కడ ఎన్ని స్కీమ్స్ అనౌన్స్ అయ్యాయి అధ్యక్ష, ఎన్ని స్కీమ్స్ ప్రాపర్గా ఇంప్లిమెంట్ అవుతున్నాయి అధ్యక్ష. కొన్నిసార్లు వనరులు సమీకరించినా కూడా డైరెక్షన్ లేక ఇబ్బంది అవుతుంది అధ్యక్ష. అదే మాదిరిగా అధ్యక్ష ముఖ్యమైన విషయం ఇక్కడ, ఐఎమ్ కంక్లూడింగ్ అధ్యక్ష 5 minutes అధ్యక్ష. ఇక్కడ మూసీలో అధ్యక్ష 10,017 ఆస్తులు కోల్పోతున్నామని చెప్పారు అధ్యక్ష. గెజిట్ పబ్లికేషన్ ఇచ్చారు అధ్యక్ష. నేను ఇక్కడ ఒకటే కోరుతా ఉన్నా అధ్యక్ష, నేను అపార అనుభవం, 25 సంవత్సరాల ఆఫీసర్గా అనుభవం ఉండి నేను అన్ని గ్రామాలను ఖాళీ చేయించి ఆర్ఎన్ఆర్ కాలనీలో చేసి ప్రాజెక్టు కంప్లీట్ చేసిన అధికారిగా నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఇలా మూసి ఆల్మోస్ట్ 10,000 ఆస్తులు ఇక్కడ అంటున్నారు అధ్యక్ష. ఇందులో ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇక్కడ కన్సల్టేషన్ ప్రాసెస్ మెప్పించి ఒప్పించే పద్ధతి పోయి కన్ఫ్రంటేషన్లో పోతా ఉంది అధ్యక్ష. ప్రభుత్వం ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఇది కన్ఫ్రంటేషన్లో పోతే పనులు కావు అధ్యక్ష. ఇది భూమికి రైతుకు ఎమోషనల్ కనెక్ట్ అధ్యక్ష. ఇంటికి ప్రాపర్టీ యజమానికి ఎమోషనల్ కనెక్ట్ అధ్యక్ష. ఇవాళ మనం డబ్బు ఇచ్చేంత మాత్రాన ప్రాపర్టీ ఖాళీ చేయరు అధ్యక్ష. డబ్బులు కంపెన్సేషన్ ఇప్పించేంత మాత్రాన కాదు. కావాల్సింది అధ్యక్ష ప్రజలకు విశ్వాసం, కావాల్సింది అధ్యక్ష ప్రజలకు విశ్వాసం. ఇక్కడ జరిగేది ఏంటి అధ్యక్ష, మనం బ్రాండ్ ఇమేజ్ హైదరాబాద్ దెబ్బతింటున్నాం అధ్యక్ష. అదే మాదిరి అధ్యక్ష భూభారతి అన్నారు అధ్యక్ష. ఎలక్షన్ల ముందు ఏమన్నారు అధ్యక్ష, ధరణి అనేది ఒక పోర్టల్ తీసుకొచ్చి గౌరవ కేసీఆర్ గారు స్పాట్ రిజిస్ట్రేషను, స్లాట్ బుకింగ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసి ఇమీడియట్గా మ్యూటేషన్ చేసే వ్యవస్థ ఏర్పాటు చేస్తే అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ ఏమన్నది అధ్యక్ష, ధరణి రాగానే ప్రభుత్వానికి రాగానే మురికి కాలువలో వేస్తామని చెప్పింది అధ్యక్ష. మరి ఏడాది కలిపి అధ్యక్ష ధరణి పేరు మార్చింది అధ్యక్ష, భూభారతి అని పెట్టింది అధ్యక్ష. మరి భూభారతిలో మీరు ఏదన్నా కొత్త మోడల్ తెచ్చిండ్రా, కొత్త టూల్స్ తెచ్చిండ్రా అధ్యక్ష? ఏ మాత్రం కాలే. ఇంకొకటి అధ్యక్ష, నేను ఈ సమాముఖంగా కోరుతా ఉన్నాను అధ్యక్ష ప్రభుత్వాన్ని, ఈ 2.5 సంవత్సరాలలో ధరణిని మీరు అంతగానో క్రిటిసైజ్ చేశారు కదా, ఏ ఒక్క గ్రామంలోనైనా 100% ఉన్న రైతులందరికీ
సవివరంగా భూభారతి పోర్టల్లో ఎక్కారా అధ్యక్ష? ఆ గ్రామం పేరు చెప్పమని చెప్పేసి ఈ సమాముఖంగా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, రాష్ట్రంలో ఉన్న 3,60,000 ప్రభుత్వ ఉద్యోగులు, ఆల్మోస్ట్ 2,60,000 పెన్షనర్స్కి అధ్యక్ష 5 డిఏలు రాలేదు అధ్యక్ష. సరెండర్ లీవ్లు ఇవ్వట్లేదు అధ్యక్ష. టీఏ బకాయిలు ఇవ్వట్లేదు అధ్యక్ష. పిఆర్సీ అమలు చేయట్లేదు అధ్యక్ష. రిటైర్మెంట్ అయ్యే అధికారులకు వాళ్ళు జీవితకాలం మొత్తం ప్రభుత్వానికి సేవ చేసి ప్రజలకు సేవ చేసి రిటైర్మెంట్ బెనిఫిట్ల కొరకు సంవత్సరాల కొరకు అంపశయం మీద ఉండి వెయిట్ చేయాల్సి వస్తుంది అధ్యక్ష. దుర్భాగ్య పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇవన్నీ కూడా చేయాల్సిందిగా కోరుతా ఉన్నా. అదేవిధంగా అధ్యక్ష, తెలంగాణ రైజింగ్ అంటున్నాం అధ్యక్ష. బ్రాండ్ ఇమేజ్ హైదరాబాద్ అంటున్నాం అధ్యక్ష. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మన శ్రీధర్ బాబు గారు కూడా ఇవాళ చాలాసేపు బాగా మాట్లాడారు బ్రాండ్ ఇమేజ్ హైదరాబాద్ గురించి. వెల్కమ్ చేస్తున్నాం అధ్యక్ష. కానీ వాస్తవంగా జరిగేది ఏంటి అధ్యక్ష? బీఆర్ఎస్ హయాంలో 3,23,000 ఐటీ ఎంప్లాయీస్ నుంచి 9,46,000 ఐటీ ఎంప్లాయీస్కి సంఖ్య పెంచి 6,23,000 మందికి అదనంగా ఎంప్లాయ్మెంట్ వచ్చింది అధ్యక్ష. మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో అధ్యక్ష ఈ 2 సంవత్సరాలలో ఐటీ వారు ఇచ్చిన సంఖ్యలోకి వెళ్ళే వాళ్ళు ఇచ్చిన బుక్స్కి వెళ్ళి చెప్తా ఉన్నా అధ్యక్ష. ఇది నా సొంత కవితం కాదు అధ్యక్ష. ఇక్కడ 9,39,000 ఐటీ ఎంప్లాయీస్ అన్నారు అధ్యక్ష. 2 సంవత్సరాలలో 7,000 ఉద్యోగాలు పోయినాయి అధ్యక్ష. మరి ఈ పరిస్థితి ఉంటే మరి ఈ మన బ్రాండ్ హైదరాబాద్ ఇమేజ్ ఎక్కడికి పోతా ఉంది అధ్యక్ష? దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏంది అధ్యక్ష, కొంత ఇదంతా కూడా కాగితపు కోటల్లో కళ్ళని కంటున్నట్టుగా ఉంది అధ్యక్ష. కానీ ఫలితం మాత్రం ప్రజాపాలన పేరుతో పాటే పాడుతున్నారు అధ్యక్ష. చెప్పిన వాటే చెప్తా ఉన్నారు కానీ ఏమాత్రం కూడా జరగట్లేదు అధ్యక్ష. నేను వాస్తవ పరిస్థితిని సభ ముందు ఉంచే ప్రయత్నం చేశాను అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఈ పరిస్థితుల మీద ఆత్మవిమర్శన చేసుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమాలని చెప్పి రాష్ట్రాన్ని ప్రజల విశ్వాసం కోల్పోతున్నాం అధ్యక్ష. అతి తక్కువ సమయంలో 2.5 సంవత్సరాలలో ఇంత తొందరగా ప్రజా విశ్వాసం కోల్పోయిన ప్రభుత్వం ఈ లాస్ట్ 20 సంవత్సరాల్లో భారతదేశంలో ఏ రాష్ట్రంలో చూడలేదు అధ్యక్ష. మరి ఇక్కడ మనం చూడాల్సిన అవసరం అధ్యక్ష, మనం రోజువారీగా కార్యక్రమం పెట్టుకొని గౌరవ కేసీఆర్ గారిని పదే మాటలు అనుకుంటూ అనరాని మాటలు సంబోధిస్తూ కాలయాపన చేయకుండా అధ్యక్ష, బడ్జెట్లో ఉన్న లెక్కలు కరెక్ట్గా ఇచ్చి 6 గ్యారెంటీలు ఇచ్చి ప్రజా సంక్షేమం కొరకు కష్టపడాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష. ఓకే, అద్దంకి దయాకర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మొట్టమొదటిసారి బడ్జెట్ మీద మాట్లాడే అవకాశం కల్పించిండ్రు. ప్రత్యేకించి విపక్షాల నుంచి బడ్జెట్కు సంబంధించి ఒక నిర్మాణాత్మకమైన సూచనలో, సలహాలో, లేదంటే ఇంకా ఇలా చేస్తే బాగుంటుందని ఒక ప్రతిపాదనలో వస్తాయని ఊహించిన అధ్యక్ష. కానీ రోజువారీగా వాళ్ళు ఏదైతే విమర్శలు చేస్తున్నారో బడ్జెట్లో కూడా అదే విమర్శలు చేసే ప్రయత్నం చేసినారు అధ్యక్ష. సరే, వాళ్ళకి ఇచ్చే సమయాన్ని దుర్వినియోగం చేసుకున్నందుకు వాళ్ళ సమస్య, కానీ సమయం తక్కువగా ఉన్నందుకు కొన్ని అంశాల్లో వాళ్ళ దృష్టికి తీసుకురావాలని ఆలోచన చేయొచ్చు. మొట్టమొదటిసారి 2014లో తెలంగాణ ఇచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఇచ్చిన సర్ప్లస్ రెవెన్యూ 19,000 కోట్ల పైచిలుకు ఉంటుంది అధ్యక్ష. సర్ప్లస్ స్టేట్ను మనం వాళ్ళ చేతిలో పెట్టినాం అధ్యక్ష. వాళ్ళు మనకు ఈరోజు 6,99,000 కోట్ల పైచిలుకు దగ్గర 7 లక్షల కోట్ల అప్పు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో పెట్టిరు అధ్యక్ష. అంటే ప్రభుత్వం ఒక ఫిస్కల్ పాలసీని డిఫైన్ చేసుకోవడంలో ఫెయిల్యూర్ అయింది వాళ్ళ ప్రభుత్వం అని చెప్పడానికి ఇంతకంటే ఎక్కువ ఉదాహరణ అక్కర్లేదు అధ్యక్ష. ఎందుకంటే సగటు రాజకీయ నాయకుడిగానే కాకుండా కామర్స్లో డాక్టరేట్ అయి ఉన్నాం కాబట్టి మేము కొంచెం ఎక్కువ చదివే ప్రయత్నం చేస్తాం మనం ఆర్థిక పాలసీలో. దాన్ని సోషలిస్టిక్ అప్రోచ్లో తెలంగాణ అనంటే డివిజన్ ఇప్పుడు మేము ప్యూర్ రేర్ చేసినందుకు వాళ్ళు ఇదేందో ఇంగ్లీష్ పదాలు అనుకుంటున్నారు. కానీ తెలంగాణ భౌగోళికంగా హైదరాబాద్ కేంద్రీకృత ఆర్థిక వ్యవస్థ ఉంది.
రూరల్ ఏరియా వ్యవస్థ ఒకటి ఉంది. అంతకుముందు ఏజెన్సీ లేకపోతే గిరిజన ప్రాంతాల తరహా ఆర్థిక వ్యవస్థ ఉండేది. హైదరాబాద్తో కూడిన రెవెన్యూ మొత్తం కూడా తెలంగాణ ప్రాంతానికి మనం షేర్ చేసుకునే ఒక అవకాశం ఉండేది. తర్వాత రెవెన్యూ తక్కువగా వచ్చి మనం ఏవైతే గిరిజన ఆదివాసీ ప్రాంతాలు ఉంటే వాళ్ళ అభివృద్ధికి మనము పెద్ద ఎత్తున మనం వెచ్చించే ఒక ప్రయత్నం చేసే ఒక కల్చర్ ఉండే అధ్యక్ష. దాన్ని వాళ్ళు పూర్తిగా మరిచి వాళ్ళ నినాదం బీఆర్ఎస్ నినాదం, అది తెలంగాణ ఉద్యమ నినాదం కూడా కాదు. తెలంగాణ ఉద్యమ నినాదం ఆత్మగౌరవం, స్వీయ పాలన. అది ప్రొఫెసర్ జయశంకర్ గారు ఆ బేస్ మీదనే తెలంగాణ ఉద్యమంలో ఆయన కంటే పూర్వీకులు కూడా తెలంగాణ గురించి కొట్లాడినప్పుడు అది చేసినప్పుడు ఒక రాజకీయ పార్టీగా ఆ రోజు టీఆర్ఎస్ నేటి బీఆర్ఎస్ ఏం చేసింది అధ్యక్ష అంటే నీళ్లు నిధులు నియామకాలు అనే పేరు మీద ఈ విధంగా ఆర్థిక వ్యవస్థను దాన్ని డిఫైన్ చేసుకున్నది. వాళ్ళు నీళ్ల కోసమని వాళ్ళు వెచ్చించిన నిధులు నాకు తెలిసి ప్రత్యక్షంగా బడ్జెట్ నుంచే 2 లక్షల కోట్ల పైచిలకు వాళ్ళు నేరుగా బడ్జెట్ నుంచి మరి వెచ్చించిన దాఖలాలు. కార్పొరేషన్ నుంచి తెచ్చిన అప్పులు దాదాపు 2 లక్షల కోట్ల పైచిలకు నీళ్ల కోసమే తెచ్చింది. ఈ నిధులన్నీ కూడా ఎఫ్ఆర్బిఎం పరిధిలోని ఎఫ్ఆర్బిఎం అవతల కూడా వాళ్ళు ఎక్స్ట్రీమ్గా వెళ్ళి ఆ రోజు మరి తీసుకొచ్చేసి దాదాపు అప్పుల పాలు చేసిన పరిస్థితి నుంచి ఈరోజు ఒక సగటు యువకుడు తెలంగాణలో ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన ఒక యువకుడు తెలంగాణను పల్లె ప్రగతి ఏ విధంగా వస్తుందనే ఉద్దేశంతో గత 3 బడ్జెట్లో ఒకటి ఇప్పుడు మనకు ప్రవేశపెట్టిన బడ్జెట్ అయినప్పటికీ కూడా ఏ విధంగా తెలంగాణ సర్వతోముఖ అభివృద్ధి జరుగుతుందనే ఒక ఆలోచనతో చేసిన ప్రయత్నం ఇది. ఈ బడ్జెట్ పూర్తిగా నాకు తెలిసి ఒక మానవీయ కోణం నుంచి ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టినట్టుగా నేను అభివర్ణిస్తున్నా. మిత్రులందరూ కూడా దాన్ని అర్థం చేసుకోవాల్సింది. ఎందుకంటే ఇది సంక్షేమ బడ్జెట్. అది డెఫినెట్గా బడ్జెట్ అంటేనే సంక్షేమం అభివృద్ధి కలయికలుగా ఉన్నప్పటికీ కూడా దాదాపు నేను అనుకుంటున్న 1,60,000 కోట్ల పైచిలకు ఈరోజు సంక్షేమం కొరకు వెచ్చించిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అధ్యక్ష. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఏ విధంగా దాదాపు ఇప్పుడు నేను అనుకుంటున్నా మొత్తం దీని యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు వెచ్చించింది 30,900 కోట్లే కాకుండా మొత్తం 70,600 కోట్ల పైచిలకు కార్పొరేషన్లకు, తర్వాత ఏవైతే స్పెషల్ ప్లాన్ ప్రత్యేక నది ఉందో వాటిని మనం కంపేర్ చేసుకుంటే అంత పెద్ద ఎత్తున ఈరోజు వెల్ఫేర్ కొరకు చేసింది అధ్యక్ష. మనము ఇప్పుడు తెలంగాణ మీరు చూస్తున్న ఈ భవనం ఉన్నది, ఇది నిజాం గారు కట్టించిన ప్రైడ్ భవనం. ఇలాంటివి నిజాం గారు చాలా కట్టించారు. పొద్దుగాల ముఖ్యమంత్రి గారు కూడా ఆ విషయం చెప్పారు, గతంలో ఉన్న ముఖ్యమంత్రి గారు కూడా ఆ విషయాలు చెప్పారు. ఇలా మన మాజీ కలెక్టర్ గారు మన బడ్జెట్ ప్రసంగం చేసిన మిత్రుడు కూడా ఈరోజు చెప్పింది ఏంటంటే కలెక్టరేట్లు ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు గత ముఖ్యమంత్రి గారు కట్టిన సెక్రటరేట్తోనే. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకటి చెప్పింది గుర్తు చేయాలి అధ్యక్ష. ఇక్కడ అభివృద్ధి అంటే అందమైన భవనాలు మెరిసే రోడ్లు కావని చెప్పి ప్రజల జీవితాల్లో బాగు కావాలనే ఉద్దేశంతో ఆయన చేసిన కామెంట్ మీరు గుర్తు చేసుకోవాలి అధ్యక్ష. ఇలా నిజాం పరిపాలన ఆ రోజుల్లో బిల్డింగ్లు లేకపోతే పరిపాలన కూడా ఒక దశలో 6వ నిజాంది 5వ నిజాంది బాగుందని మేము విన్నాం అసఫ్జాయిల్లో. కానీ అధ్యక్ష వాళ్ళను అనుకరించడానికి గత ప్రభుత్వం చేసిన సమస్య ఏమైందంటే నిధులు పూర్తిగా నిర్మాణాలకే వెచ్చించిన చరిత్ర. అదే నిర్మాణం మనకు కాళేశ్వరంగా పిలువబడుతున్న ఇప్పుడున్న ప్రాజెక్ట్ అధ్యక్ష. అది నేరుగా 1,00,000 కోట్ల రూపాయలు వెచ్చించిన ప్రాజెక్ట్ అధ్యక్ష. దాని నుంచి చుక్క నీరు ఇప్పటికి రాకపోవడం అనేది దుర్మార్గం అనే అంశం. మిత్రుడు చెప్పిండు ఇప్పుడు ఏమని, మల్లన సాగర్ నుంచి వస్తున్నాయి కదా నీళ్లు, అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని కావాలి. మల్లన సాగర్లో ఎన్ని ప్రాణాలు పోయినాయో, ఎన్ని ప్రాణాలు చెరువులో జీవిస్తున్నాయో మన ప్రియ సభ్యులు గారికి తెలియంది కూడా కాదు. ఇప్పటికి మొన్న కూడా వారి పార్టీ ప్రచారానికి పోయినట్టు ఏ విధంగా అడ్డుకున్నారో. దాదాపు అక్కడ నేను అనుకుంటున్న వారే చెప్పాలి 9,000 ఎకరాల పైచిలకు భూసేకరణ చేసిండ్రు. సక్కింగ్, బ్లడ్ సక్కింగ్ లెక్క ఒక రకంగా ఆ విధంగా వాటి దగ్గర నాకు తెలిసి నేను మల్లనసాగర్ ఉద్యమంలో నేనున్న అధ్యక్ష. ఆ రోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారితో పాటు దామోదర రాజనరసింహ గారు కూడా ఆ రోజు ఆ ఉద్యమంలో ఉన్నారు. అక్కడ ఒక ఎస్సీ తనున్న గుడిసెలోనే ఆత్మహత్య చేసుకున్న చరిత్ర అధ్యక్ష. ఒక ఓసీ
తన గుడిసెలోనే కాలబెట్టుకొని సగం కూడా కాలిన చరిత్ర చూసినాం అధ్యక్ష. అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ కొరకు ఏ విధంగా అసైన్డ్ భూముల్ని బ్రాహ్మణపల్లి నుంచి మొదలు పెడితే ఏటిగడ్డ కృష్ణాపూర్ కానీ ఎర్రవెల్లి కానీ అక్కడ ఉన్న ఇంకో ఎర్రవెల్లి అక్కడ కాంట్రాక్ట్లకు ఇచ్చిండ్రు జడ్పీటీసీలకు సర్పంచ్లకు, మీరు ఇంత ల్యాండ్ ఇప్పిస్తే మేము ఇంత చేస్తామని చెప్పి 1000 ఎకరాలు ఆ విధంగా తీసుకున్నారు అధ్యక్ష. కానీ ఈరోజు మేము అలాంటి పెద్ద ప్రాజెక్టులు కట్టి కాంట్రాక్టర్ల జేబు నింపాలనేది కాకుండా దిగువ మధ్యతరగతి నీటిపారుదలని ఈరోజు మేము ఎంపవర్ చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఇలా నీటిపారుదల రంగానికి పెద్ద ఎత్తున కేటాయింపులు చేసిన పరిస్థితి అధ్యక్ష. ఈరోజు విద్యకు సంబంధించిన అంశం వస్తే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కోసం దాదాపు 5,000 కోట్ల రూపాయల అధ్యక్ష. పేదలు ఎస్సీ లేదు, ఎస్టీ లేదు, బీసీ లేదు, ఓసీ లేదు, మైనారిటీ లేదు, మహిళ లేదు, దాదాపు ఇప్పుడు ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ని ఈరోజు ఇవ్వాలనే తలంపు ఇది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు తను పిసిసి అధ్యక్షునిగా ఉన్నప్పుడు మేము ఆ రోజు సరే అటువైపు ఉన్నా కూడా ఆ రోజు అధికార ప్రతినిధిగా ఉన్న శ్రవణ్ గారు కూడా ఆ రోజులో ఉండేది. ఈ రాష్ట్రంలో విద్య అనేదానికి కులం ఉండకూడదు, వైద్యం అనేదానికి కులం ఉండకూడదు. విద్య ఎస్సీ లేదు, ఎస్టీ లేదు, బీసీ లేదు, మైనారిటీ లేదు, ఓసీ లేదు, మనం అందరికి కూడా ఇవ్వగలిగింది విద్య. దానితోని ఒక మంచి ఫలితాలు తెలంగాణ సాధిస్తుందని ఒక ఆశయంతో ఆ రోజు ముఖ్యమంత్రి గారు మాకు చెప్పేది అధ్యక్ష. ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇవ్వాలనే తలంపు ఉన్నప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల ఉచిత విద్య, ఉచిత వైద్యం అని మనం పెట్టలేము అధ్యక్ష. ఎందుకంటే 1991 నూతన ఆర్థిక విధానాలు లేకపోతే నూతన ఆర్థిక సంస్కరణల వల్ల మనం ప్రైవేటును మనమే ప్రోత్సహించినాం, కార్పొరేట్ను కూడా మనమే ప్రోత్సహించినాం. కాబట్టి ఒక్క ఉదుటిన ఉచిత విద్య, ఉచిత వైద్యం అని అనలేక వంతుల వారీగా ప్రభుత్వ విద్యను, ప్రభుత్వ వైద్యాన్ని మనం బలోపేతం చేసే దిశగా కార్యాచరణ ఉండాలనే దానికి ఈరోజు ఇక్కడ బీజాలు పడినాయి అధ్యక్ష. ఇలా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ పేరు మీద మండలానికి గరిష్టంగా 1, నియోజకవర్గానికి 5-6 స్కూల్స్ పెట్టాలని ఒక ఆలోచనతో కేటాయింపులు జరిగిన అంశాన్ని మిత్రులు గమనించాలని నేను కోరుతున్నా. వైద్యానికి సంబంధించి అంశం చెప్పే ముందు అధ్యక్ష, ఈ రాష్ట్రంలో 1,15,00,000 కుటుంబాలకు ఉచిత బీమా 5 లక్షల వరకు ఎవరికైనా సరే, దానికి ఏం పేద లేదు, ఉన్నతి లేదు, ఎవరికి లేదా, ప్రతి ఒక్క కుటుంబానికి ఈరోజు జీవిత బీమా కల్పించే ప్రయత్నం ఇలా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా అని చెప్పి ప్రకటించిన అధ్యక్ష. ఇది ఏ పార్టీకి గతంలో వాళ్ళు కాక అవును మేము మా పార్టీతో ఉంటేనే మేము పథకాలు ఇస్తాం అన్నట్టుగా కాదు అధ్యక్ష. ఈరోజు మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా మిత్రుడు చెప్పిండు అధ్యక్ష. ఈరోజు ఏ లెవెల్లో ఉన్న వాటికి ఎంత పేమెంట్స్ చేయాలనే విషయంలో వారికి తెలియంది కాదు. ఈ బడ్జెట్లో కూడా 5,000 కాదు అధ్యక్ష, 7,300 కోట్ల పైచిలికేయాలి మేము చెల్లింపుల కొరకు ఇచ్చినాం. ఎందుకంటే ఇల్లు 1 సంవత్సరంలోనే పూర్తయ్యేది, 5 నెలల్లో పూర్తయ్యేది కాదు అధ్యక్ష. బునియాది లెవెల్లో కొంత, లెంటల్ లెవెల్లో కొంత, స్లాబ్ లెవెల్లో కొంత, L1, L2, L3గా మనం డిఫైన్ చేసినాం అధ్యక్ష. దాంట్లో ఇప్పుడు మనం చెల్లింపులు 5,500 కోట్ల పైచిలికి ఇప్పుడు చెల్లించిన పరిస్థితి అధ్యక్ష. కాబట్టి వాళ్ళ సమయంలో వాళ్ళు మాట్లాడేటప్పుడు చెప్పమని అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ఎన్ని ఇండ్లు వాళ్ళు పరిపాలన ఉన్న కాలంలో కట్టించిందో చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇప్పుడు 3,500 ఇండ్లు ఒక దఫాకి ఇచ్చిన నియోజకవర్గానికి. హైదరాబాద్లో కూడా కొన్ని పంచాయతీలు ఉండే, నేను జిహెచ్ఎంసీ ఎక్స్ ఆఫీషియోగా ఉన్నప్పుడు కూడా అక్కడ చర్చ జరిగేది అధ్యక్ష. భూమికి సంబంధించిన సమస్య ఉండేది. ఇప్పుడు మనం ORR పక్కన కానీ ఎక్కడ కానీ తీసుకొని మనం కేటాయింపులు చేసి ఇండ్లు కట్టించాలని ఒక ప్రతిపాదన వచ్చింది. దాన్ని కూడా 2-3 సార్లు కౌన్సిల్లో చర్చ చేసినాం. అది తెలుసుకోవాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష. ప్రత్యేకించి ఏంటంటే మళ్ళీ ఈ ఆర్థిక సంవత్సరం కూడా 3,500 ఇండ్లు మనం ఇవ్వబోతున్నాం అధ్యక్ష. కనీసం వాటిని వాళ్ళు కనీసం మెచ్చుకోకపోగా మేము కట్టలేకపోయినాం. మీరు కట్టలేదు అని మేము అనలే, మీరు కట్టింది కూడా చెప్పుకున్నారు కూడా. ఆ ప్రాంతం పోయింది కూడా, కొల్లూరు ప్రాంతంలో కొంత, ఆ పరిసర ప్రాంతాల్లో మీరు కట్టిన ఇండ్లు మీరు చూయించుకున్నారు. అవి కూడా 35,000, 34,000 దాటలే. కానీ ఈరోజు 4 లక్షల పైచిలకి ఇండ్లు ఇస్తే కనీసం వాటి పట్ల వాళ్ళు గిల్టీగా కూడా ఫీల్ కావట్లేరు. మేము ఇన్ని ఇండ్లు ఇవ్వలేకపోయినామని, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తే ఇల్లు ఇట్లా ఇస్తున్నారని. ఇప్పుడు మళ్ళీ 3,500 అయితే మళ్ళీ 4 లక్షలు అయితే మళ్ళీ వచ్చే ఆర్థిక సంవత్సరానికి కూడా మళ్ళీ 3,500 ఇస్తాం అధ్యక్ష. పేదోనికి ఇంటి కళ నెరవేర్చేది కాంగ్రెస్ పార్టీ అనే అంశాన్ని మీరు అందరూ కూడా గుర్తుంచుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నా అధ్యక్ష. ప్రత్యేకించి ఒక మాట అధ్యక్ష, వ్యవసాయానికి సంబంధించి వాళ్ళు ప్రతిసారి పదే అబద్ధాలు అనే దానికి అసత్య ప్రచారాలు చేస్తున్నారు అధ్యక్ష. 21,000 కోట్ల రూపాయలు నేరుగా బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అగపడుతున్నా కూడా
వాళ్ళు రైతు రుణమాఫీ చేయలేదని చెప్పి అబద్ధం చెప్తున్నప్పుడుగా అసత్యం చెప్తున్నప్పుడు మేమేమనాలి అధ్యక్ష? మేము యువకులం కాబట్టి మాలాంటి వాళ్ళం, నేను వెంకట్ కానీ మా శంకర్ నాయక్ కానీ మేము యువకులం ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడుతుంటే కడుపులో మండి బైకులు వేస్తే మీకు కోపం రావచ్చు అధ్యక్ష, రానియండి. కానీ రైతులు ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే స్థితి నుంచి ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నా కూడా వాటిని పరిష్కరించే దిశగా ఇలా రైతు భరోసా నిన్నటికి నిన్న నర్మిట్ట గ్రామంలో మీ పాత జిల్లాలో వేసిన సందర్భం మర్చిపోయిన అధ్యక్ష. వాళ్ళు ప్రకటించిన రైతు బంధును మేము రైతు భరోసాగా చెల్లిస్తే కూడా వాళ్ళకి ఆ కృతజ్ఞత లేదు అధ్యక్ష. అంటే ఏంటి? కేవలం ప్రభుత్వాన్ని అబాస్పాల చేయాలనే ఉద్దేశంతోనే చేస్తున్న పరిస్థితి. ఇవాళ మేము ప్రతిసారి $3 ట్రిలియన్ ఈ రాష్ట్రం యొక్క ఎకానమీని చేయాలన్నప్పుడు వాళ్లకు కడుపులో ఎందుకో మంట పుడుతుంది అధ్యక్ష. కాదా అధ్యక్ష? పొద్దుగాల మనకు ముఖ్యమంత్రి గారు వివరంగా చెప్పింది. భారత్ ఫ్యూచర్ సిటీ ఒక అంశం ఆలోచిద్దాం. హైదరాబాద్కి ఏం తక్కువైంది అధ్యక్ష? ఇప్పటికీ రెవెన్యూ వచ్చేది హైదరాబాద్ కదా అధ్యక్ష. హైదరాబాద్తో కూడిన ఏదైతే ఈ 3 రేపు డివిజన్లు ఉన్నాయో ఆ 3 డివిజన్ల నుంచి వచ్చే రెవెన్యూనే కాదు, రేపు అగ్రికల్చర్లో మనం తీసుకురాబోతున్న ఒక విప్లవం వల్ల కూడా మనకు రూరల్ తెలంగాణ నుంచి కూడా రెవెన్యూస్ పెరిగే అవకాశం ఉంది అధ్యక్ష. కానీ వాటిని రెవెన్యూ దిశగా మనం చూస్తున్నాం అధ్యక్ష. మనం రైతుల మీద రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది ఇచ్చే రిటర్న్స్ మనకు ఇక్కడి వచ్చే ఆదాయానికి ఊతమిచ్చే విధంగా ఉందనే ఉద్దేశంతోనే ఆ ప్రయత్నం చేస్తున్నాం. ఇలా రేడియస్ ఏ విధంగా దాదాపు 70 కిలోమీటర్స్ రేడియస్ రేపు హైదరాబాద్ విస్తరించే ప్రయత్నం జరుగుతుంది అధ్యక్ష. ఫార్చ్యూన్ 500 కంపెనీసే కాదు అధ్యక్ష, స్టార్టప్ల నుంచి మొదలు పెడితే భారత్ ఫ్యూచర్ సిటీలో మాకు కూడా అలొకేషన్స్ కావాలని చెప్పి ఇలా కంపెనీలు మన దగ్గరికి వస్తున్నాయి అధ్యక్ష. మీకు తెలుసు అధ్యక్ష, సముద్ర తీర ప్రాంతం ఉండడం వల్ల చెన్నై కానీ ఇటువైపు ముంబై కానీ ఈ 2 ప్రాంతాలు నిరంతరం ముంపుకు గురవుతుండడం వల్ల వాళ్ళు ఎక్స్టెంట్ అవుతున్నప్పటికీ కూడా ఆ ప్రాంతంలో పెట్టుబడులకు ఎక్కడి నుంచి కూడా ఇక్కడికి కంపెనీలు రావట్లేదు అధ్యక్ష. ఢిల్లీ ఆల్మోస్ట్ ఆల్ మనకు క్యాపిటల్ కానీ దాన్ని అనొద్దు, కానీ ఈరోజు దాని ఏ విధంగా వాయు కాలుష్యం ఉందో మీరు చూస్తున్నారు అధ్యక్ష. ఇక్కడ హైదరాబాద్ డక్కన్ ప్లేట్లో ఉండి సమశీతోష్ణ స్థితితో ఉండి ఎక్కడికైనా ఎక్స్టెండ్ గా అవకాశం ఉంది కాబట్టి హైదరాబాద్ ది ఫస్ట్ పొటెన్షియల్ సిటీగా ఇండియాలో భావిస్తున్న పరిస్థితుల్లో పెట్టుబడులన్నీ మనం ఆకర్షించాలంటే అంత పెద్ద ఎత్తున మనం ల్యాండ్ అలొకేషన్ కానీ ఎస్టాబ్లిష్మెంట్ కానీ మనం చేయడానికి ఇలా వాళ్ళు తీసుకొచ్చిందే రైజింగ్ 2047. దాన్ని కనీసం నేను అంటున్నా, దాంట్లో విఘ్నులు ఉన్నారు, మిత్రులు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, రేపటి భారతదేశం ఎట్లా ఉండాలో, భారతదేశంలో హైదరాబాద్ ఎట్లా ఉండాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు. అలాంటి పొటెన్షియల్ సిటీ లేదా అధ్యక్ష ఇక్కడ? హైదరాబాదు ఈరోజు నిజంగా ఒకరోజు మూసి మనకు వరప్రదాయంగా ఉండే అధ్యక్ష. మూసీని బాగు చేసుకుందామంటే మూసి అనగానే దాన్ని మూసేయని అంటున్న పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అది ఎకనామిక్ జోన్ కూడా కదా అధ్యక్ష. ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళు దాదాపు నేను అధ్యక్ష 6 మీటింగ్ల మినిట్స్ నేను, దామోదర్ రాజనరసింహ గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు దాన్ని స్టడీ చేసిన అధ్యక్ష. ఒకరోజు ముఖ్యమంత్రి గారు ఆ 6 సమావేశాల్లో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఏంటి అని ఇప్పుడు దీంట్లో చూపించగలం అధ్యక్ష. 5,000 కోట్లతోని మూసిని రిజర్వేట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ మేనిఫెస్టోలు పెట్టింది అధ్యక్ష. మరి అది ఎవరు రాసిండ్రు ఏంటో నాకు తెలియలేదు, కానీ దాంట్లో ఏ పేజీది జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అప్పుడు ఇక్కడ పెట్టిన పరిస్థితి ఉంది అధ్యక్ష. సేమ్ మొన్న ముఖ్యమంత్రి గారు కూడా అది వాళ్ళు మాజీ ముఖ్యమంత్రి గారు ఆనాటి మున్సిపల్ శాఖ మంత్రి గారు కేటీఆర్ గారు ఇచ్చిన వాటిని కూడా కోట్ చేసిండ్రు అధ్యక్ష. ఇవి కేవలం వాళ్ళు విమర్శల కోసం. కానీ ఇలా 8,000 ఇండ్లు ఉన్నాయి అధ్యక్ష. ఆ రోజు 8,000 ఇగో సేమ్ వీటిని మేము ఏ పిక్టోరియల్ రిప్రజెంటేషన్ చేసిన వాళ్ళదే పిక్టోరియల్ రిప్రజెంటేషన్ చేసిండ్రు. ఇలా అధ్యక్ష దాదాపు నేను అనుకుంటున్నా 8,000 ఇండ్లు అధ్యక్ష వాళ్ళు ఎన్యుమరేట్ చేసిన రోజు 8,000 ఇండ్లు మూసి నదీ గర్భంలోని ఇండ్లు, మూసి పరివాహక ప్రాంతంలోని ఇండ్లు పోయితాయని వాళ్ళు ఆ మినిట్స్లో రాసింది అధ్యక్ష. ఈ 5-6 సంవత్సరాల్లో దాదాపు నేను అనుకుంటున్నా 11,000 పైచిలకు ఇండ్లు ఉన్నాయి అధ్యక్ష. వాటిని తొలగించి ప్రత్యామ్నాయ ఏర్పాటు ఏటిగట్టుకే చేద్దామంటే కూడా వాళ్ళకి తలకాయ నొప్పి అవుతుంది అధ్యక్ష. ఏటిగట్టుకు కాదు, ఇంకెక్కడ పెట్టాలనో వాళ్ళు మీ ద్వారా ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష. ఒక కమిటీని వాళ్ళు కాన్స్టిట్యూట్ చేస్తే అక్కడనే వాళ్ళు చెప్పే ప్రయత్నం చేయాలి. కానీ గుడ్డిగా వ్యతిరేకిస్తే హైదరాబాద్ క్యారిడార్ ఏదైతే ఎలివేటెడ్ క్యారిడార్ ఉందో మనకు ఎక్కడి నుంచి హిమాయత్ సాగర్ తర్వాత గండిపేట నుంచి గౌరెల్లి వరకు పోయే ఏదైతే ఉందో అదంతా ఎకనామిక్ క్యారిడార్. హైదరాబాదు ట్రాఫిక్ సమస్యలు పోవడమే కాకుండా, నగర వేగం పెరగడమే కాకుండా, కాలుష్య నియంత్రణ అయ్యడమే కాకుండా,
సమయం పాలన కూడా మనకు అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఒక్కసారి ఎల్బీ నగర్ నుంచి బండి వేసుకొని మనము బైక్ని వేసుకొని ఒక్కసారి లంగరాజో లేకపోతే మాదాపూర్ పోవాలంటే ఎంత సమయం పడుతుందో చూడండి అధ్యక్ష. కాబట్టి మూసీ నది కేవలం ఏదో ఆర్థిక అంశంగా చూసి మూసీ నదితో వస్తే మనం కాంట్రాక్టర్ల కోసం ప్రాజెక్టులు కట్టినట్టుగా మరి మూసీని ఏమైనా కడుతుండ్రని అపవాదంతో వాళ్ళు అనుకోవద్దని చెప్పి వాళ్ళకు డిపిఆర్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తా అధ్యక్ష. ఆ పార్టీ నాయకులు మొత్తం కూడా డిపిఆర్ కోరుకుంటున్నారు. డెఫినెట్గా రేపు డిపిఆర్ కూడా సబ్మిట్ చేస్తారు అధ్యక్ష. ఇలా నేను ఎందుకు సంక్షేమ బడ్జెట్ అంటున్నాను అధ్యక్ష, నేను అంబేద్కర్ భవన్ ఇక్కడ మన లోయర్ ట్యాంక్ బండ్ కింద ఉంటుంది అధ్యక్ష. ఆ రోజుల్లో డిబిఆర్ బిల్లు పక్కన ఇటు పక్కన ఉన్న దాన్ని పూర్వంలో నాకు తెలిసి ఎన్టీ రామారావు గారు దాన్ని అంబేద్కర్ భవన్ పేద విద్యార్థులు ఎస్సీ ఎస్టీ విద్యార్థులు చదువుకోవడానికి అక్కడ స్టడీ సర్కిల్ కూడా ఏర్పాటు చేసిండు అధ్యక్ష. గౌరవ కేసీఆర్ గారు కూడా పోయినసారి దాన్ని అంబేద్కర్ టవర్ చేయాలనే ఉద్దేశంతో దాదాపు 6-7 సంవత్సరాల పైచిలకు అధ్యక్ష. నేను అగ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు అక్కడికి పోయి దాన్ని చూసినాం అధ్యక్ష. ఆ గుంట తీసింది గుంట అట్లనే ఉంది. అంబేద్కర్ భవన్కు కరెంటు కూడా లేదు అధ్యక్ష. కనీసం అప్పటికప్పటి కరెంటు నిప్పించిన పరిస్థితి అక్కడే మంత్రి గారు ఆజ్ఞలు ఇచ్చిన పరిస్థితి అధ్యక్ష. ఇప్పుడు అక్కడ మనం మొదటి దశకు దాన్ని అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్గా మార్చి 25 కోట్లు మనం కేటాయించుకున్నాం అధ్యక్ష ఈ బడ్జెట్లో. మీరు చూస్తే ఇదే నింబోలి అడ్డలో నేను ఎంసీఏ చేసే రోజుల్లో ప్రైవేట్ స్కూళ్ళకు ప్రైవేట్ కాలేజీలకు హాస్టల్స్ ఉండవు కాబట్టి నేను నింబోలి అడ్డ హాస్టల్లో చదువుకున్న అధ్యక్ష. ఆ రోజుల్లో ఉభయ రాష్ట్రాలు ఇప్పుడున్న ఉభయ రాష్ట్రాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండే అన్ని కులాల విద్యార్థులు అక్కడ చదువుకునే వాళ్ళు అధ్యక్ష. అదొక ప్రపంచం. అది ఆ ప్రపంచం ఈరోజు మొత్తం మూగబోయింది అధ్యక్ష. అసలు అక్కడ కరెంటు లేదు సరిగా, అది మొత్తం కునారిల్లిపోతున్న పరిస్థితుల్లో మరి వారు ఎందుకు ఆ 10 సంవత్సరాలు వాళ్ళు పట్టించుకోలేదు అధ్యక్ష. ఈరోజు ఈ బడ్జెట్లో బాబు జగ్జీవన్ రామ్ సెంటర్గా దాన్ని ఈరోజు మొత్తం దాదాపు 25 కోట్లు ఈరోజు కేటాయించిన చరిత్ర ఉన్నది అధ్యక్ష. అంటే పేద విద్యార్థుల గురించి ఇప్పుడు ఇలా మన బీసీ సమాఖ్యల కొరకు 50 కోట్లు పెట్టుకున్నాం అధ్యక్ష. కార్పొరేషన్లకు కూడా నేను ఇప్పుడు బడ్జెట్లో ఉండే 11,000 చర్చిస్తున్నారు అధ్యక్ష వీళ్ళు బీసీలకు. నేను అంటున్నా అదే బీజేపీ మిత్రులు అదే బీఆర్ఎస్ మిత్రులు 42% మనం బీసీలకు రిజర్వేషన్లు కొట్లాడి తెద్దాం. బీసీ సప్లాన్ అదే ప్రాతిపదికన కూడా అవడానికి అవకాశం ఉంది అధ్యక్ష. ఇప్పుడు ఎస్సీలకు ఎందుకు సప్లాన్ స్పెషల్ వచ్చింది అధ్యక్ష? ఎస్సీ ఎస్టీ సప్లాన్కి సంబంధించి మాజీ డిప్యూటీ సీఎంగా ఉన్న మన మంత్రివర్యులు ఇప్పుడు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నవారు ఆ రోజు పూర్వపు ముఖ్యమంత్రి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి దేశంలో ఎస్సీ ఎస్టీ సప్లాన్ తెచ్చింది ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధ్యక్ష. మనం కూడా మొట్టమొదట బీసీ సప్లాన్ తీసుకొని రావాలంటే ఇలా బీజేపీ మిత్రులు బీఆర్ఎస్ మిత్రులు కలిసి వచ్చి కేంద్రం మీద కొట్లాడి మనం షెడ్యూల్ 10లనా షెడ్యూల్ ఇంకేదైనా కావచ్చు, మీరు అనుకునే టెక్నికల్ అంశాలు ఏమైనా కావచ్చు, ఈ రాష్ట్ర ప్రభుత్వం 42% ఫర్మ్గా రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా ఇవ్వాలనుకుంటున్నది. దానికి మీరు కలిసి వస్తే రేపు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే ఈ నిధులలో 42% ఇలా నిధులు మనం బీసీలకు కేటాయించుకునే హక్కు ఉన్నది అధ్యక్ష. అక్కడనేమో సమస్యలు తీసుకొస్తుండ్రు అధ్యక్ష, ఇక్కడికి వచ్చేమో అడుగుతుండ్రు అధ్యక్ష. కాదనలేం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టాకింగ్ పాయింట్స్ కావాలి, ఎవరో రాసిచ్చింది మాట్లాడాలి కాబట్టి మళ్ళీ అదే మాటలు మళ్ళీ రిపీట్ చేయడానికి కాదు అధ్యక్ష. తెలంగాణ ఆత్మతో ఆలోచించండి. ఈ రాష్ట్రంలో బేస్గా ఏ నియోజకవర్గంలో అయినా 50% బీసీలు ఉన్న చరిత్ర ఉంది అధ్యక్ష. ఒక ప్రాంతంలో 60% ఉండొచ్చు, ఒక దగ్గర 45% ఉండొచ్చు, కానీ రమారమి యావరేజ్గా 50% బీసీలు ప్రతి నియోజకవర్గంలో ఉంది అధ్యక్ష. మనం ఓసీలం పోతున్నాం, ఓట్లు అడుగుతున్నాం, ఎస్టీలం పోతున్నాం, సీట్లు అడుగుతున్నాం, ఎస్సీలం పోతున్నాం, సీట్లు అడుగుతున్నాం, బీసీలు పోయి కూడా సీట్లు అడుగుతున్నారు. మరి బీసీలకు వాళ్లకు సామాజిక హోదా ఇచ్చే విధంగా రాజ్యాంగబద్ధ కోటా వచ్చే విధంగా మరి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే ఎందుకు కలిసి రావట్లేదో వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నది. ఎందుకంటే బీసీలది 1000 ఏళ్ల చరిత్ర అధ్యక్ష. ఏదో ఎస్సీ ఎస్టీలకి 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు రిజర్వేషన్ వచ్చి కొంత వెసులుబాటు ఉండొచ్చు, కానీ మొట్టమొదటగా ఈ దేశంలో సఫర్ అవుతున్నది ఇప్పుడు బీసీనే. కాబట్టి ఆ మానవీయ కోణం నుంచి వాళ్ళ పార్టీ అధ్యక్షుల వారిని అది బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను అడుగుతున్నా అధ్యక్ష. ఎందుకంటే ఒకవైపు ఏమో బీసీ దానికి ఏంటిది యాంటీ కేసు చేసిన వాళ్ళకు కూడా టికెట్లు వాళ్ళే ఇస్తారు అధ్యక్ష. మరి నేను అది ఏదో వాళ్ళు తేల్చుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇలా గ్యారంటీలు అంటుండ్రు కదా అధ్యక్ష. 50,173 కోట్లు 713 కోట్లు కేటాయిస్తున్నాం అధ్యక్ష. మనం గ్యారంటీలకు ఏమైనా అంటే గ్యారంటీలు కనబడకపోతే మేమేం చేయాలి? మీరు చూసుకోండి, మీకు ఇచ్చిన బడ్జెట్ పుస్తకంలో రెండోసారి కూడా పుస్తకం ఇస్తాం, లేకపోతే మా దగ్గర ఉన్న పుస్తకం పంపిస్తాం. 50,713 కోట్ల ఇలా కేటాయింపులు ఉన్నాయి అధ్యక్ష. తర్వాత 9 కొత్త పథకాలు మేము ఇలా ప్రజల కోసం కేటాయిస్తే
మరి ఎట్లా అధ్యక్ష? రెండో కళ్ళద్దం ఏమైనా కూడా ఇస్తాం, కేసీఆర్ గారికి ఇస్తాం, మీకు కూడా ఇస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా అధ్యక్ష. 1,45,000 కోట్ల 1,45,591 కోట్ల రూపాయల సంక్షేమం కొరకు ఇలా పెట్టిన చరిత్ర అధ్యక్ష. దాని మీద ఒకవేళ మీరు రేపు చర్చ మళ్ళా ఇదేమో సమయం తక్కువ ఉంటుంది కాబట్టి మళ్ళీ సంక్షేమం మీద మీరు పెట్టిందంటే ఒక్కొక్క పద్దు కింద ఎంత ఉందో, నా కింద చాలా పుస్తకాలు ఉన్నాయి కానీ మీలాగా ఈ తిప్పుతా ఉంటే అందరికి నిద్ర వస్తుంది. నేను తిప్పట్లేను అధ్యక్ష. ఈ తిప్పే పథకం వదిలేసి ప్రజల కోసం మాట్లాడని వాళ్ళని నేను విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. ఇలా అప్పుల విషయం సరే ఉభయ సభల్లో చెప్తారు, రేపు భట్టి గారు చెప్తారు, ముఖ్యమంత్రి గారు కూడా చెప్తారు. కానీ ఒక మాట అధ్యక్ష, ఇవాళ తెలంగాణ ఎకానమీని పేదోడి లక్ష్యంగా తీసుకుపోవడానికి ఏంటి కారణం అనేది బీఆర్ఎస్ చెప్పలేకపోతుంది అధ్యక్ష. పేదోడి లక్ష్యంగా తెలంగాణ ఎకానమీ ఎందుకు పోవట్లేదు? హైదరాబాద్లో ఈరోజు ఒక అధ్యక్ష మీరు ఆలోచించండి, సగటు వ్యక్తిగా ఒక సామాన్య బస్తీలో పుట్టిన ఒక నిరుపేదకు పుట్టిన కొడుకు ఇంకొక ఇల్లు కొనుక్కోవాలంటే పరిస్థితి ఉందా ఈ తెలంగాణలో? ఇప్పుడు మనం ORR, RRR ఇంకెక్కడికైనా పోయినా కూడా పేద బస్తీల్లో ఉండే నిరుపేద BC SC STలే కాదు, OCలే కాదు, మైనారిటీలు కూడా కొనుక్కునే పరిస్థితి ఉందా? ఒక సింగిల్ బెడ్రూమే 1 కోటి రూపాయలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఈరోజు. మేము ఈరోజు వాళ్ళకు సంబంధించి ల్యాండ్ అలొకేషన్ గురించి కూడా ముఖ్యమంత్రి గారికి నివేదించిన అధ్యక్ష. ORRతో పాటు వాళ్ళున్న ప్రాంతాల్లో G+2 అర్బన్ హౌసింగ్కు సంబంధించి ఒక వెసులుబాటు ఉంది అధ్యక్ష. గతంలో UPA ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ప్రయత్నం సోనియా గాంధీ గారు చేసింది అధ్యక్ష. ఎక్కడైతే SC STలు కానీ BCలు కానీ ఉన్న ప్రాంతంలో మనమే వాళ్ళకు వాల్మీకి వాంబే ఇండ్లు కూడా కట్టించిన చరిత్ర మీరు చూసిండ్రు అధ్యక్ష. అట్లాంటి ఒక నిర్మాణాత్మక సూచనలు ఇచ్చి అవును అధ్యక్ష, మూసి పరివాహక ప్రాంతంలో 100 ఎకరాలు మిగులుతున్నాయి రియల్ ఎస్టేట్ కొరకు అంటున్నారు కదా అధ్యక్ష. ఆ ప్రాంతంలో పేదలకు ప్రతి దగ్గర 5 ఎకరాలు 10 ఎకరాలు కేటాయించమని చెప్పి డిమాండ్ చేయొచ్చు కదా అధ్యక్ష. ఎందుకు చేయలేకపోతున్నారు? వాళ్ళకి ఆ మనసు లేదు, వాళ్ళు కట్టించిన చరిత్ర లేదు. ఇక పేద 4,800 స్కూళ్ళు అధ్యక్ష మూతబడ్డాయి. 4,800 స్కూళ్ళు మూతబడ్డ పరిస్థితి. ఇలా మళ్ళీ ప్రైవేట్ స్కూల్ బలపడుతుంది అని అంటే కార్పొరేట్ స్కూల్, ప్రైవేట్ కూడా కాదు అధ్యక్ష, ప్రైవేట్ యాజమాన్యాల స్కూళ్ళు కునారిల్లుతున్నాయి అధ్యక్ష. వాళ్ళు సేవా తత్పరతతో పేదవాళ్లకు చదువు చెప్పే కొంతమందికి పేదవాళ్ళకు చదువు చెప్పి ఉన్నత వర్గాలకు చెందిన విద్యార్థుల కాంచి ఫీజులు తీసుకొని వాళ్ళు కూడా సర్వీస్ చేసింది అధ్యక్ష. వాళ్ళ పరిస్థితి కూడా పోయింది. కార్పొరేట్ స్కూళ్ళు వచ్చేసి ఈరోజు 6 కార్పొరేట్ స్కూళ్ళు వచ్చి మొత్తం తెలంగాణని ఇలా పూర్తి స్థాయి యూనివర్సిటీలు కూడా సరే వాళ్ళకు కూడా సంబంధించి కూడా ఉన్నాయి, అది వేరు విషయం. కానీ ఇవాళ ప్రభుత్వ విద్యా మందం లంబంగా ఆ గీత గీయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కాబట్టి నేను అంటున్న మిత్రులకు, ఇలా కడుతున్న వాటికి మీరు కనీసం సహకరించే ప్రయత్నం చేయండి. పేదలకు ఇల్లు కట్టండి, హైదరాబాద్లో కట్టండి అని మీరు చేయండి తీర్మానాలు. ఎందుకు మీ పార్టీలకు ఒక ఎజెండా లేకుండా ఇంతకుముందు మిత్రుడు అన్నట్టుగా కేసీఆర్ గారిని గుడ్డిగా వ్యతిరేకించాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వంకి లేదు. 2.5 సంవత్సరాల పరిపాలన తర్వాత ఇంకా కేసీఆర్ వైఫల్యాలను కేసీఆర్ చుట్టూ మేము కదలాల్సిన అవసరం లేదు అధ్యక్ష. ఈరోజు మా ప్రభుత్వం రేపు తక్కువ వడ్డీ రోజుతో తీసుకున్నాం. ఇలా 3,16,000 కోట్ల పైసలకు అప్పులు తీసుకున్నాం అధ్యక్ష. 2,76,000 కోట్లు వాళ్ళ అసలు కోట్లకి చెల్లించిన అధ్యక్ష. బడ్జెట్ చెప్తున్న వాస్తవం కదా అధ్యక్ష. సరే, మీరు వారి మాట్లాడేటప్పుడు ఆ అప్పులు ఎక్కడి నుంచి తెచ్చి దేనికి కట్టడం కూడా దాంట్లో ఉంది అధ్యక్ష. దీంట్లో చిన్న బ్రీఫ్ నోట్లో మేము పెట్టినాం అధ్యక్ష. ఎవరు రేపు మాట్లాడినా, అది శ్రవణ్ గారు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా దీంట్లో దేనికి కట్టినమో చెప్పొచ్చు మీకు పూర్తి స్థాయి. దీంట్లో ఎకనామిక్ సర్వే కూడా ఇంత పెద్ద పుస్తకంలో ఇచ్చినప్పుడు కూడా మరి పెద్ద పెద్ద కళ్ళద్దాలు కొనిద్దాం అధ్యక్ష. ఇగో ఇంత పెద్ద పుస్తకంలో రాసినాం అధ్యక్ష. దీంట్లో మీకు అన్ని వివరాలు, తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ను మేము మీ ముందు పెట్టినాం, మీ టేబుల్స్ మీద పెట్టినాం. వీటిలన్నిట్లో కూడా ఆ వివరాలు ఉన్నాయి అధ్యక్ష. మళ్ళీ వివరించాల్సిన అవసరం వస్తుందని నేను అనుకోను అధ్యక్ష. రెండవది నేను అంటున్నా, ప్రభుత్వ స్కూళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొరకు కూడా మీరు గతంలో పెట్టింది. ఆ ప్రభుత్వ స్కూళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొరకు ఏం చేసిరనే విషయం పక్కన పెడుతూ ఈరోజు మేము బాగు చేస్తున్న స్కూళ్ళ విషయం ఒక చర్చ అయితే, గురుకులాలకు సంబంధించి దాదాపు మేము 500 కోట్ల పైచిలకి ఈరోజు పెట్టినాం అధ్యక్ష. అన్ని గురుకులాలకు సంబంధించి గురుకులాలు, SC గురుకులాలు, ST గురుకులాలు, BC గురుకులాలు, ఇట్లా గురుకులాలు ఉంటే కులాల వారిగా విడిపోతుంది అంటున్నా. అందుకే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెడితే అవేమిటికి పెట్టిండ్రు అని అంటారు. అది కాంట్రాక్టర్ల కొరకు, దాంట్లో అవినీతి జరిగింది అంటారు. అవినీతి జరిగితే ప్రశ్నించే హక్కు మీరు రాజ్యాంగబద్ధంగా కలిగి ఉన్నారు. కానీ గుడ్డిగా విమర్శించితే మీరే అబాసు పాలవుతారు. ఎందుకు మీకు ఆలోచన రాలే? ఉచిత విద్య, నేను గతంలో మూమెంట్లో ఉద్యమకాలంలో మేము ఉన్నప్పుడు అధ్యక్ష, ఉచిత విద్య గురించి కేసీఆర్ గారు చెప్తుండే జేఏసీలో, ఉచిత విద్య KG to PG అని, KG to PG అనే విద్య ఎందుకు ఫ్రీగా ఇవ్వలేకపోయింది అధ్యక్ష?
10 సంవత్సరాలు 2 సంవత్సరాలకి మీకు ఎందుకు చేయలేకపోతున్నారని మా మిత్రులందరూ ప్రశ్నిస్తున్నారు కదా. మీరు కోరుకున్నట్టుగానే భవనాలు నిర్మించడం కాదు, భవనాలతో పాటు పేదల యొక్క ఆర్థిక అభివృద్ధి స్వావలంబనే లక్ష్యంగా రేపు ప్రభుత్వం ముందుకు పోబోతుంది. అది గుర్తుపెట్టుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. ప్రత్యేకించి ఇంకా 2-3 అంశాలు ఉన్నాయి అధ్యక్ష. ఎందుకంటే బెల్లులు కొట్టి మరి కొట్టి ఎప్పుడు పూజ చేస్తారు అన్నట్టు కాకుండా ఇలా తలసరి ఆదాయం గురించి చర్చ పెడుతున్నారు. తలసరి ఆదాయం గురించి మీరు చర్చ పెట్టినరు. మేము కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు కూడా తలసరి ఆదాయం వాళ్ళ తలసరి ఆదాయం గురించి చెప్పినాం అధ్యక్ష. కానీ ఈరోజు డబుల్ అయిన తలసరి ఆదాయం గురించి కూడా వాళ్ళు కనీసం మెచ్చుకునే పరిస్థితి లేదు. ఇవాళ ఎంత ఉంది మీకు? 4,18,831 కోట్ల రూపాయలు. ఇలా ఒక్క రంగారెడ్డి జిల్లా 11,29,735 రూపాయలతో అగ్రభాగాన ఉన్నది ఇలా రంగారెడ్డి జిల్లా. హైదరాబాద్ చూడండి, హైదరాబాద్ 4,76,679 కోట్లతో ఉంది. సగటున 3,30,000 పై కోట్ల చిరుకున అన్ని జిల్లాలతో కలిపితే నాట్ ఈవెన్ ఓల్గా చెప్పట్లే, జిల్లాలది కూడా జీడీడీపీతో కూడా మీరు కంపేర్ చేసుకుంటే గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్షన్ కూడా పెరిగిన పరిస్థితి నీకు ఇక్కడ నేను చెప్పగలను అధ్యక్ష. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఊరికని విమర్శించడం బంద్ చేయండి అధ్యక్ష. నేను అంటున్నా, ఉస్మానియా యూనివర్సిటీకి ఇలా ఎన్ని అధ్యక్ష? దాదాపు 1,730 కోట్లు కేటాయించిన అధ్యక్ష. విశ్వవిద్యాలయాలకు 1,730 కోట్లు ఒక్క ఉస్మానియా యూనివర్సిటీకే. మనమందరం చదువుకున్న ఒక్క ఉస్మానియా. మీరు చూడండి, రేపు నీ ఆక్స్ఫర్డో లేకపోతే నీ హార్వర్డో లేకపోతే స్టాన్ఫర్డో కేంబ్రిడ్జో ఆ యూనివర్సిటీల స్థాయికి రేపు ఉస్మానియా యూనివర్సిటీ కనపడకపోతే చూద్దాం. ఇలా మీరు అది ముఖ్యమంత్రి గారి లక్ష్యం అధ్యక్ష. ఇలా చాకల ఐలమ్మ యూనివర్సిటీ మహిళా యూనివర్సిటీకి అధ్యక్ష, ఒక పేద తల్లి పోరాటానికి స్ఫూర్తిగా పెట్టుకున్న మహిళా విశ్వవిద్యాలయానికి మనం చాకల ఐలమ్మ పేరు పెట్టుకున్నాం అధ్యక్ష. మొదటి దఫాలో ఈరోజు 400 కోట్ల పైచిలకు మనం ఇలా అలొకేషన్ చేసుకున్నాం అధ్యక్ష. దాన్ని ఖర్చు చేయించడానికి పోరాడండి. మేము ఖర్చు చేస్తాం, ఖర్చు చేయించకపోతే మీరు పోరాడండి. ప్రతి యూనివర్సిటీకి కూడా 45 కోట్లు, 35 కోట్లు, 70 కోట్లు ఇట్లా వరుసగా అన్ని యూనివర్సిటీలకు ఈరోజు కేటాయించిన 1,730 కోట్ల రూపాయలు అధ్యక్ష. కాబట్టి మైనారిటీల వెల్ఫేర్కు దాదాపు 3,769 కోట్లు ఇలా కేటాయించిన ప్రభుత్వం మేమే మొట్టమొదటిగా. మీరు బీసీలకు 3,000 కోట్లు కేటాయించిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీ 3,000 కోట్ల రూపాయల చరిత్ర. మీకు ఏం నేను చెప్పేది అబద్ధం కాదు అధ్యక్ష. బడ్జెట్ నోట్స్ మన ఆఫీసులో ఉంటాయి అధ్యక్ష. కాబట్టి బీసీల కోసం ప్రేమ ఉన్నట్టు వాళ్ళు నటించేదాన్ని ఈరోజు మేము వ్యతిరేకిస్తున్నాం అధ్యక్ష. సరే, ఇక అప్పుకు సంబంధించి చర్చ పెట్టినరు. అప్పు ఈ 26 నెలల అప్పు మేము స్వయంగా అప్పు చేసి పెట్టింది 1,60,000 కోట్ల పైచిలకు. దాని మీద చర్చ మీరు పెడితే మళ్ళీ మా సభ్యులు చెప్పే పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. కాబట్టి నేనేమంటున్నానంటే, ప్రతి ఒక్క అంశంలో గత ప్రభుత్వం చేసిన తప్పును ఈ ప్రభుత్వం చేయకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇంకా ఇంతెందుకు అధ్యక్ష, బట్టి విక్రమార్క గారు ఆర్థిక శాఖ మంత్రి గారు క్షేత్రస్థాయి నుంచి కింద నుంచి గ్రామీణ నిరుపేద పల్లెల నుంచి ఎదిగొచ్చిన నాయకుడు అధ్యక్ష. వారికి ప్రతి ఒక్క అంశంలో సూక్ష్మమైన పరిశీలన ఉంటుంది అధ్యక్ష. మీకు కూడా తెలుసు, ఎక్కడ కూడా తప్పు చేస్తే ఉన్న ప్రతిపక్షం ఎట్లాంటిది అధ్యక్ష మనకు తెలియదు అధ్యక్ష. వాళ్ళు లేని తప్పునే ప్రచారం చేసేటోళ్ళు, ట్రోల్స్ నమ్ముకుంటోళ్ళు అధ్యక్ష. కానీ ఈరోజు ప్రతి ఒక్క దగ్గర కూడా నిర్మాణాత్మకమైన ఒక పరిస్థితిని ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం వాళ్ళు మర్చిపోతున్నారు అధ్యక్ష. నేను అంటున్నా, ఇలా విద్యార్థులే కాదు, ఇలా డైట్ ఛార్జీల నుంచి మొదలు పెడితే ఈ ఇతరత్ర ఎట్లా మానవీయ కోణం నుంచి పెంచినరో వాళ్ళందరికీ కూడా తెలుసు అధ్యక్ష. చివరగా ఒక అంశం చెప్పి నేను ముగిస్తా అధ్యక్ష. తెలంగాణను మనం పేద ప్రజల దృష్టికోణం నుంచి చూడాలనే ఆలోచనను బీఆర్ఎస్ పార్టీ మననంలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఆ కోణాన్ని మరిచి వాళ్ళు నిర్మాణాలు, కట్టడాలు, విలాసం దీన్ని నమ్ముకున్నారు అధ్యక్ష. పేదోనికి ఇల్లు కట్టించాలని ఇప్పుడు నా నియోజకవర్గం ఉంది అధ్యక్ష. తుంగతుర్తిలో 2-3 ప్లేస్లలోనే ఇల్లు కట్టించింది కూడా ప్రభుత్వ విద్య మొత్తం కునారిల్లుతుంటే ప్రైవేటు విద్యకు పోతున్నాం. తర్వాత ప్రైవేట్ హాస్పిటల్స్ చాలా రిచ్ అవుతున్న పరిస్థితుల్లో నా నియోజకవర్గంలో ఉన్న ఒక్క హాస్పిటల్కు ఏమంటారు రెగ్యులర్ డాక్టర్ కూడా లేని పరిస్థితి ఉంది అధ్యక్ష. కానీ ఈరోజు పెద్ద ఎత్తున మేము ఆ వైద్యానికి కూడా 13,000 కోట్ల పైచిలకు మేము చెల్లించబోతున్నాం. విద్య, వైద్యం, మంచి పరిపాలన,
సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకు పోతున్న పరిస్థితుల్లో వాళ్ళు నిర్మాణాత్మకమైన మనకు మద్దతును అందిస్తారని, అందించే ప్రయత్నం చేయాలని, ఇంకెవరో చెప్పింది వినకుండా తెలంగాణ ప్రజలు చెప్పినట్టు విని వాళ్ళ యొక్క అవసరాలను, వాళ్ళ యొక్క నీడ్స్ను మీరు గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అధ్యక్ష. శ్రీ ఏవిఎన్ రెడ్డి గారు. Honorable Chairman, sir, thank you for giving the opportunity to speak on the budget for the financial year 26-27 presented in the council by Sri Uttam Kumar Reddy Garu on behalf of the Deputy Chief Minister, sir. Sir, budget అనేటటువంటిది దీనికి డెఫినేషన్ ఏంది ఏం సంగతి అని ఐ సర్చ్డ్ ఇన్ ది ఇలా సెర్చ్ చేస్తే ఎట్లుందంటే బడ్జెట్ అనేది వర్డ్ అనేది ఎక్కడా లేదు. యాజ్ పర్ ది ఆర్టికల్ 112 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ బడ్జెట్ బదులు దీన్ని ఏమంటారంటే యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలని అనుకుంది అధ్యక్ష. పేరు ఏదైనప్పుడు కూడా ఈరోజు దీని మీద మనం ప్రతి ఒక్కరు కూడా మన అభిప్రాయాలను వ్యక్తపరిచేవాల్సిన అవసరం ఉంది అధ్యక్షది. మన ఇండిపెండెన్స్ కంటే ముందు బడ్జెట్ అనేటటువంటిది ప్రజెంటెడ్ బై ది జేమ్స్ విల్సన్ అనేటటువంటి వాడు మనకు బిఫోర్ ఇండిపెండెన్స్ ఇన్ 1860. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ శ్రీ ఆర్కే షణ్ముఖ చెట్టి గారు 16th November 26, 47 నాడు ప్రజెంట్ చేసినారు. ఆ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, ఇది ఆనవాత అయిపోయింది అధ్యక్ష. ఇది ఈ బడ్జెట్ విషయానికి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత 2023 నుంచి యాజ్ ఆన్ టుడే ఫస్ట్ ఉన్నటువంటి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్తో కలుపుకుంటే ఇది 4th వన్. ఇది ఈ బడ్జెట్ ప్రసంగంలో హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు హాస్ కోటెడ్ వన్ కొటేషన్ ఇన్ ప్యారా నెంబర్ 7. బడ్జెట్ అంటే సంఖ్యల చుట్టూ తిరిగే అంకెలు కాదు, ప్రజల చుట్టూ తిరిగే సంఖ్యలు. బడ్జెట్ ప్రజల జీవన స్థితిగతుల మార్పులకు దోహదపడే లెక్కలని అన్నారన్నమాట అధ్యక్ష. ఇది ఫ్యాక్ట్. ఇది అయితే వీ కెన్ డ్రా సో మెనీ సచ్ కొటేషన్స్, బట్ టు పుట్ దెమ్ ఇన్ టు ఎగ్జిక్యూషన్ ఎక్సర్సైజ్ వెరీ వెరీ డిఫికల్ట్ థింగ్. ఎందుకంటున్నంటే ఇవన్నీ కూడా బడ్జెట్ చూసుకుంటే ఫర్ అన్ ఆర్డినరీ పీపుల్ ఈ ఫిగర్స్ ఎవ్వరికి అర్థం కాదు. బట్ ఫర్ ఈ స్టేట్మెంట్ తయారు చేసినటువంటి అఫీషియల్స్ కావచ్చు, ప్రసంగం చేసేటటువంటి ప్రజాప్రతినిధులకు ఉంటుంది, కానీ చాలామందికి అర్థం కాదు. అది రీజన్ ఏంటంటే ఎవరి ప్రపంచం వాళ్ళదే. ప్రజలను చూసుకుంటే వీ కెన్ కేటగరైజ్ కామన్ పీపుల్ ఆఫ్ ది అర్బన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ది రూరల్. రూరల్ పీపుల్కి ఏం కావాలి? వ్యవసాయదారులకు నాణ్యమైన కరెంట్ వస్తుందా, తర్వాత బోర్వెల్లర్లో వాటర్ ఉందా లేదా, అండర్ గ్రౌండ్ వాటర్ ఉందా లేదా, వాళ్ళు పండించిన పంటలకు ఎంఎస్పి ప్రాపర్గా ఉందా లేదా, పండించిన ధాన్యానికి వెంటనే అమౌంట్ బ్యాంకులో రెమెడీ చేస్తున్నారా లేదా, ఎరువులు సరైన సమయంలో అందుతున్నాయా లేదా అనేటటువంటి వాళ్ళ సమస్య. ఇక అర్బన్కి వచ్చిన తర్వాత ఈ ట్రాఫిక్ కంజెషన్ ఏంది, హౌసింగ్ ప్రాబ్లం ఏంది, ఈ కాంక్రీట్ జంగల్లో ఉంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంది, వాళ్ళ పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ లేక, క్వాలిటీ హెల్త్ లేక ఎట్లా సఫర్ అవుతున్నారు అనే దాని మీద వాళ్ళ ఫోకస్ అంతా అక్కడ ఉంటుంది. అంతే తప్ప ఇవన్నీ ఎన్ని లక్షల కోట్ల బడ్జెట్ ఉంది, దేనికి ఎంత కేటాయించారు, స్టేట్ జీడిపి ఎంత, తలసరి ఆదాయం ఎంత అనేటటువంటిది నో బడీస్ బాదర్. ఇకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళ విషయానికి వస్తే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీ వేస్తున్నారా లేదా, ఆ విషయానికి వస్తే గత ప్రభుత్వం ఎప్పుడో ఒకసారి పిఆర్సీని కాన్స్టిట్యూట్ చేసింది. ఇప్పటి వరకు అది ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేయలే. ఎవరి 5 ఇయర్స్కి ఒకసారి పిఆర్సీ ఉంటుంది. తర్వాత ఈ డిఏ సిబిఐ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ప్రకారం
డిఏ వస్తుందా రాదన్న సంగతి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కావచ్చు, పెన్షన్స్ కావచ్చు, ఈగర్గా ఎదురు చూస్తుంటారు. ఇంకో కొత్త సమస్య ఎక్కడ వచ్చిందంటే ఇక్కడ రిటైర్డ్ ఎంప్లాయీస్ సూపర్ యాన్యుయేషన్ నుండి 58 నుంచి 61 చేసిన తర్వాత కుప్పలుగా రిటైర్మెంట్ అవుతుంది అధ్యక్ష. దేశంలో ఎక్కడికో లేదు. ఇది వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావచ్చు, వాళ్ళకు పెన్షన్స్ కావచ్చు, ఎంబడే సెటిల్ చేసి పంపించవలసిన బాధ్యత. కానీ ప్రస్తుతం ఈ గవర్నమెంట్లో అధ్యక్ష రిటైర్మెంట్ అయినప్పుడు ఇప్పుడు సుమారుగా 20 మాసాలు అవుతుంది. సుమారుగా 27,000 మంది రిటైర్ అయినారు. గత డిసెంబర్లో నేను అడిగినటువంటి ప్రశ్నకు వాళ్ళు చెప్పిన జవాబు ఏంటంటే బకాయిలు వచ్చేసి సుమారుగా 8,000 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇవ్వాల్సి ఉంది. అగెన్స్ట్ దట్ 17,000 కోట్ల రూపాయలు పే చేసి మీదే చేయాలని. మరి ఇప్పుడు ఈ పరిస్థితి ఎట్లుందో తెలియదు. దిస్ ఈజ్ ది సిచ్యువేషన్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. అయితే అధ్యక్ష దీనికి అన్నిటికీ కారణం ఏంటంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకపోతుంది అధ్యక్ష. అది చిన్న ఫ్యామిలీ కావచ్చు, చిన్న ఆర్గనైజేషన్ కావచ్చు, రాష్ట్రం కావచ్చు, దేశం కావచ్చు. ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకపోతే ఎట్లుంటుంది అనే దానికి ఒక స్టాండింగ్ ఎగ్జాంపుల్ గ్లోబల్ లెవెల్ ఏముంది అధ్యక్ష అంటే వెనిజులా అనేది ప్రతి ఒక్కరికి తెలుసు అధ్యక్ష. ఒకప్పుడు ఉన్నటువంటి రిచ్నెస్ ఇప్పుడు అక్కడ తింటుంది. దానికి కారణం ఏంటిదంటే డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఫైనాన్షియల్ డిసిప్లిన్. అదే పరిస్థితి తెలంగాణకు వస్తుందా అనేటటువంటిది సగటు పౌరునికి అనుమానంగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఈ ఒకప్పుడు జీతభత్యాలు ఇవ్వాలన్నా కానీ టు మీట్ ది రికరింగ్ ఎక్స్పెండిచర్ ఫైనాన్షియల్ ఇయర్ లాస్ట్ క్వార్టర్లో దే యూజ్ టు రేజ్ ది రిజర్వ్ బ్యాంక్ దగ్గర పోయి లోన్స్ రేజ్ చేసేవాళ్ళు అధ్యక్ష. ఆనమవుతుంది. ప్రస్తుతం ఫైనాన్షియల్ స్టార్ట్ అయిన ఫస్ట్ మంత్కి వెళ్ళే కూడా దే ఆర్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది రిజర్వ్ బ్యాంక్ దగ్గర సెక్యూరిటీ బాండ్లు పెట్టేసేసి తీసుకొస్తేనే తప్ప జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం ఎవరు అనేదంటే గత ప్రభుత్వం, అదే పంతాలో నడిచేటటువంటి ప్రస్తుత ప్రభుత్వం. రాష్ట్రం సపరేట్ అయినప్పుడు మిగులు బడ్జెట్ అని అందరూ చెప్తున్నారు వక్తలు. ఇట్ వాస్ ఫ్యాక్ట్. యాజ్ ఆన్ టుడే లోన్స్ రేజ్డ్ బై ది ప్రీవియస్ గవర్నమెంట్ అండ్ ప్రజెంట్ గవర్నమెంట్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ 8.64 lakhs crores అధ్యక్ష. ఇది చిన్న విషయం కాదు. అండ్ యావరేజ్ నెలకు 6,500 కోట్ల రూపాయలు దే ఆర్ పేయింగ్ టువర్డ్స్ ఇంట్రెస్ట్ అండ్ ఈఎంఐ అండ్ అదర్ థింగ్. అయితే ఇక్కడ సుప్రీంకోర్టు కూడా ఎన్నోసార్లు రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరిక చేసింది అధ్యక్ష. ఏమైందంటే రాష్ట్ర స్థూల దేశ ఉత్పత్తిలో జిఎస్డిపి రుణాల వాటా 20% కంటే ఎక్కువ ఉండకూడదని. ఇప్పుడు మన పరిస్థితి అంటే ఎఫ్ఆర్బిఎం దాని ప్రకారం వచ్చేసి 29%కి వెళ్ళిపోయింది. అంటే ఏ విధంగా ఫైనాన్షియల్ క్రైసిస్ ఉందన్న సంగతి దీన్ని బట్టి మనం చెప్పుకోవచ్చు అధ్యక్ష. మరి దీనికి ఎవరు కారణము అంటే తిలాపాపం తలాపడిగా పిడికరన్నట్టు గత ప్రభుత్వంకి వెళ్ళి స్టార్ట్ అయింది అధ్యక్ష. ఎందుకంటున్నానంటే దేశంలో ఎక్కలేనటువంటి ఉచితాలు అనేటటువంటిది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే గత ప్రభుత్వం స్టార్ట్ అయింది. అదే ఆనవాతి ఈ ప్రభుత్వం కూడా స్టార్ట్ అయింది అధ్యక్ష. అది పబ్లిక్ డిమాండ్ లేనటువంటి అంశాలను కూడా తీసుకొని ప్రజలు కష్టపడి కట్టినటువంటి ట్యాక్సెస్ను సంక్షేమ అనేటటువంటి ట్యాగ్ను తగిలిచేసి ఇష్టారాజ్యంగా పబ్లిక్ మనీని ఖర్చు పెట్టారు అధ్యక్ష. అది ఎందుకంటే ఎలక్ట్ అయినటువంటి ప్రభుత్వం ప్రజలకు ఒక కరెక్ట్ కస్టోడియన్ ఉండాలి తప్ప ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టే అధికారం ఎవరు ఉండకూడదు అధ్యక్ష. అది అదే జరిగింది, ఇప్పుడు అదే జరుగుతుంది. ఎందుకంటున్నానంటే ఈ లెక్కలు ఒక్కొక్క డిపార్ట్మెంటుకు అప్పుడు ఇంతుండే ఎంత ఖర్చు పెట్టిన లెక్క చూస్తే అది లెక్క తేలేదు కాదు, పెట్టేది కాదు అధ్యక్ష. ఇది ఫ్యాక్ట్. చెయ్యాలని ప్రభుత్వం అనుకున్నా కానీ చేసే పరిస్థితి లేదు. డ్యూ టు ఫైనాన్షియల్ క్రైసిస్ దేర్ ఇస్ నో ప్రొవిజన్
దేర్ ఇస్ నో క్వశ్చన్. కాబట్టి అవన్నీ తోడితే ఇంకా వేస్ట్ అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది తప్ప దీంట్లో ఏమొచ్చేది ఏం లేదు అధ్యక్ష. ఎందుకంటున్నానంటే ఉచితాలు అనేటటువంటిది వద్దు అని సుప్రీంకోర్టు అక్షింతలు వేసిన ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ చెప్పినా కానీ జస్ట్ ఫర్ లస్ట్ ఫర్ ది పవర్, టు గ్రాబ్ ది పవర్, ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నారంటే ఉచితాలని చెప్పి అమలు కాని పథకాలను ప్రకటించేసి టు గ్రాబ్ ది పవర్లోకి వచ్చారు అధ్యక్ష. గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ మిజరబుల్గా ఫెయిల్ అవుతున్నారు. వాట్ ఆల్ ప్రామిసెస్ దే మేడ్, వాళ్ళకి ఇప్పుడు ఎట్ ది టైమ్ ఆఫ్ ఎలక్షన్కు అగెన్స్ట్ దమ్ హౌ మెనీ ప్రామిసెస్ ఆర్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ అనేది చూసుకుంటే దేర్ ఇస్ నో కంపారిజన్ ఎట్ ఆల్. కాబట్టి డీటెయిల్స్ పోవడం కూడా వేస్ట్ ఆఫ్ టైం అనుకుంటుంది అధ్యక్ష. అది దీనికి మార్గం ఏంటిది అంటే ఏంటంటే ఒకటే, గౌరవ సభ్యులు కావచ్చు, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ కావచ్చు, ఎవరే కానీ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్ ఏం చేస్తే బాగుంటుంది, హౌ టు ఓవర్కమ్ ది ఫైనాన్షియల్ క్రైసిస్ అనే దానికి సలహాలు సూచనలు ఇవ్వవలసిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉన్నది. ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు, ముందు ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది పబ్లిక్ వాట్ ఆల్ మెజర్స్ టు బి టేకెన్ అప్ టు ఓవర్కమ్ ది ఫైనాన్షియల్ క్రైసిస్ అనే దాని మీద ఆలోచన పెడితే బాగుంటుంది. దానికి సలహాలు సూచనలు ఇవ్వాలి. అయితే ఇంతకుముందు ఒకసారి మాట్లాడినాను అధ్యక్ష, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా ప్రామిసెస్ చేసినారు. అగెనిస్ట్ ది పెండింగ్ బిల్స్ ఆఫ్ ది చిన్న కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన పెండింగ్ బిల్స్ గత ప్రభుత్వం 40,000 కోట్లు అన్నారు. ఆన్ అదర్ డే ఐ కేమ్ టు నో ఇట్ హ్యాస్ రైజ్డ్ టు 60,000 crores అని. ఫీజు రియంబర్స్మెంటు లేదు, పెన్షన్ బెనిఫిట్స్ లేవు, 5 DAలు పెండింగ్ ఉన్నాయి. తర్వాత వచ్చేసి ఏంటంటే వీఆర్ గివింగ్ ది ఫ్రీ ట్రాన్స్పోర్ట్ టు ది ఉమెన్ అండ్ ది ఫ్రీ పవర్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ 200 units ఏదో అన్నారు. ఫైన్, ఇద్దాం అధ్యక్ష. కానీ అగెనిస్ట్ దట్ ఎంత ఎక్స్పెండిచర్ మీట్ అయినరు అంటే అన్ఫోర్సిన్ ఎక్స్పెండిచర్ దిట్ ఈస్ టు ది ట్యూన్ ఆఫ్ 13,000 crores అధ్యక్ష. ఆ 13,000 crores ఒకవేళ ఈ సర్వీసెస్ ఇచ్చేది అవుట్ సోర్సింగ్ వాళ్ళు అయి ఉంటే ఆర్ దే ఏబుల్ టు గివ్ దిస్ సర్వీస్? డెఫినెట్గా కాదు. ఎందుకంటే అంత అమౌంట్ ఆఫ్ సర్ప్లస్ వాళ్ళ దగ్గర బడ్జెట్ లేదు అక్కడ. అది ది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు, ఆర్టీసీ కావచ్చు, బీయింగ్ ది సెమీ గవర్నమెంట్స్ కాబట్టి అక్కడ బకాయిలు పెడుతున్నారు. ఆ బకాయిలకు ఎప్పుడు పేమెంట్ చేస్తారు, తర్వాత వాటికి ఏ విధంగా వస్తుంది సంగతి తర్వాత అన్వర్ష అధ్యక్షది. అయితే ఇక్కడ ఇన్ డీటెయిల్ పోకుండా అధ్యక్ష, అవుట్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అధ్యక్ష. దట్ ఈస్ ది ఫౌండేషన్ ఫర్ ది పబ్లిక్ అండ్ దిస్ థింగ్ ఆల్సో. 24-25 ఫైనాన్షియల్ ఇయర్కి అధ్యక్ష 21,292 crores ఇచ్చారు అధ్యక్ష. అది 25-26లో 23,108 crores ఇచ్చారు అధ్యక్ష. ఈ 26-27లో వచ్చేసి 26,674. అంటే ఓవరాల్గా చూసుకుంటే అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇట్ వాజ్ 6.3% ఆఫ్ ది టోటల్ బడ్జెట్. లాస్ట్ ఇయర్ ఇట్ వాజ్ 7.3 లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో. ఇప్పుడు ఇట్ హ్యాస్ కమ్ అరౌండ్ 8% అధ్యక్ష. ఈ 8% ఆఫ్ ది బడ్జెట్ అలొకేషన్ చేస్తే ఇట్ ఈస్ బీయింగ్ అమౌంటెడ్ 26,674. అధ్యక్ష, ఇది టు నాట్ ఓన్లీ స్కూల్ ఎడ్యుకేషన్ అధ్యక్ష, ఇది స్కూల్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్, యూనివర్సిటీ ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్, ఆల్ ది అన్నిటి కలిపి అధ్యక్ష. అవుట్ ఆఫ్ దీస్ అరౌండ్ 19,000 crores విల్ బి expenditure will be met towards to meet the recurring expenditure salaries and wages అధ్యక్ష. So how much left? 7,000 crores or something. దీంట్లో ఇది క్లియర్గా ఇవ్వలేదు అధ్యక్ష. ఇది ఈ ప్రస్తుత గవర్నమెంట్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ వచ్చేసి హస్ టేకెన్ ది ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ వచ్చేసి ఎవ్రీబడి హ్యాస్ టు యాక్సెప్ట్ అండ్ అప్రిషియేట్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్సెస్. వీ నీడ్ ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఒక స్కూల్స్ కావాలని దానికి కావాలి కాబట్టి
ఫస్ట్ వాళ్ళు డిపిఆర్ తయారు చేసేటప్పుడు ప్రతి నియోజకవర్గానికి ఒకటి కావాలి, దానికి వచ్చేసి అరౌండ్ 30,000 crores కావాలని చెప్పింది అధ్యక్ష. ఆ తర్వాత కొన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద టేకప్ చేస్తున్నాం, వాటికి 16,000 crores కావాలని చెప్పింది అధ్యక్ష. గత బడ్జెట్లో వాళ్ళు అలాట్ చేసింది వచ్చేసి 2.9 crores మాత్రమే. ఆ 2.9 crores ఎక్కడెక్కడ ఖర్చు పెట్టిందనేది దీంట్లో డీటెయిల్స్ తర్వాత తీసుకుంటాను అధ్యక్ష. అది అయితే నేనేమంటున్నానంటే విత్ దిస్ నాణ్యమైనటువంటి విద్య అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుందా? వీళ్ళేదైతే ఇంపార్టెంట్ ప్రయారిటీ ఏదైతే దేనికైనా ఇస్తున్నారో విద్య వైద్యానికి అంటున్నారు, డెఫినెట్గా కావాలి. విత్ దిస్ బడ్జెట్ అలొకేషన్ ఆర్ ది ఏబుల్ టు క్యాటర్ నీడ్స్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ టు ది నీడీ పీపుల్ అనేటటువంటిది ఇస్ వెరీ బిగ్ క్వశ్చనబుల్ అధ్యక్ష. ఇది ఎందుకంటున్నానంటే స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్, లోకల్ బాడీ స్కూల్స్ చూసుకుంటే వీళ్ళు ఇంప్రూవ్మెంట్ చేస్తామంటున్నారు, కొంతవరకు స్టార్ట్ చేసినారు అధ్యక్ష. ఇప్పటికి కూడా డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్తోని, ల్యాక్ ఆఫ్ స్టాఫ్ మెంబర్స్తోని జీరో ఎన్రోల్మెంట్ స్కూల్స్ కొన్ని వందలు ఉన్నాయి, సింగిల్ డిజిట్ స్కూల్స్ కొన్ని వేలు ఉన్నాయి. యావరేజ్లో వచ్చేసి గవర్నమెంట్ సెక్టార్లో అదర్ దాన్ రెసిడెంట్ స్కూల్స్, సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ రేషియో ఈజ్ 1:70. దట్ ఈజ్ ది ఎన్రోల్మెంట్ ఇన్ గవర్నమెంట్ సెక్టార్. నేనంటాను జీరో ఎన్రోల్మెంటు, సింగిల్ డిజిట్, వీటన్ని చూసుకుంటే యావరేజ్లో 1:70 అంటే వీ కెనాట్ కాల్ దెమ్ యాట్ స్కూల్స్ అధ్యక్ష. వీ హ్యావ్ టు కాల్ దెమ్ యాజ్ ట్యూటోరియల్స్ అంటే అది కూడా వీలేదు అధ్యక్ష. ఎందుకంటే ట్యూటోరియల్ అంటే అన్ని సబ్జెక్ట్ ఒకటి చెప్తే ట్యూటోరియల్, ప్రిపేరింగ్ చిల్డ్రన్ ఫర్ ఎగ్జామినేషన్ ట్యూటోరియల్ అంటారు. వీళ్ళు హెడ్లు కౌంట్ చేసేసి టీచర్ రిక్రూట్ చేసేస్తే ఎక్కడ అవుతుంది అధ్యక్ష ఇది? కాబట్టి ఈ బడ్జెట్ సరిలో సరిపోదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, సపోర్టింగ్ స్టాఫ్ లేదు, సబ్ స్టాఫ్ లేదు. అఫ్కోర్స్ టీచర్స్ రిక్రూట్ చేసినారు తప్ప ఎక్స్ట్రా కోకరిక్యులర్ యాక్టివిటీస్కు ఎక్కడ ఏది కానీ ముట్టుకోలేదు. ల్యాబ్స్ కావచ్చు, లైబ్రరీ కావచ్చు, తర్వాత కంప్యూటర్ ల్యాబ్స్ కావచ్చు, ఎనీథింగ్. వితౌట్ ఆల్ దీస్ థింగ్ వీ కెనాట్ కాల్ దెమ్ యాజ్ ఎ స్కూల్స్ అధ్యక్ష. ట్యూటోరియల్స్ అంటాం. ట్యూటోరియల్స్ మీన్స్ ప్రిపేరింగ్ ది చిల్డ్రన్ ఫర్ ది ఎగ్జామినేషన్. ఆ విధంగా ఇది కాదు ఒకటి. కమింగ్ టు ది హయ్యర్ ఎడ్యుకేషన్కి వచ్చినా కానీ, యూనివర్సిటీ ఎడ్యుకేషన్ వచ్చినా కానీ, గౌరవ సభ్యులు ఇప్పుడు చెప్పారు ఉస్మానియా యూనివర్సిటీకి 1,000 కోట్ల రూపాయలు అన్నారు. ఈ సంవత్సరం కొంచెం ఎక్కువ చేసినట్టుంది. కోటి ఉమెన్స్ కాలేజ్, హెరిటేజ్ కాలేజ్ దాన్ని యూనివర్సిటీ కన్వర్ట్ చేసి 400 కోట్లు ఇచ్చినారు. సబ్జెక్ట్ టు ది కండిషన్ ఏంటంటే హౌ మచ్ అమౌంట్ స్పెంట్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ అనౌన్స్మెంట్ వస్తున్నాయి, ఎందుకంటే ఐ హ్యావ్ మై ఓన్ డౌట్. అలొకేషన్ ఈజ్ డిఫరెంట్, స్పెండింగ్ ది అమౌంట్ ఈజ్ డిఫరెంట్. దాని మధ్య చాలా తేడా ఉంది అధ్యక్ష. అది క్లియర్గా ఫిగర్స్ ఎవరు చెప్పట్లేదు. అది ఎక్కడ అడగాలో తెలుస్తలేదు, నాకు తెలియదు ఎక్కడ అడగాలన్న సంగతి. బట్ ఫర్ JNT అధ్యక్ష, టెక్నికల్ ఎడ్యుకేషన్కు బాగా డిమాండ్ ఉంది కాబట్టి ప్రతి స్టూడెంట్ కూడా JNT ఫీజు కడుతుంది కాబట్టి కోట్ల రూపాయలు వస్తుంది కాబట్టి JNT ఈజ్ ఫంక్షనింగ్ విత్ ప్రాపర్ స్ట్రక్చర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈవెన్ దట్ షార్టేజ్ ఆఫ్ ది స్టాఫ్. ఇక కమింగ్ టు ది యూనివర్సిటీస్కి వచ్చేసే 13 యూనివర్సిటీలు అధ్యక్ష, ఎక్కడ స్టాఫ్ లేక, స్టూడెంట్స్ లేక, మెయింటెనెన్స్ లేక వెలవెలపోతున్నాయి అధ్యక్ష. అవి వదిలిపెట్టేసేసి పూర్ పీపుల్ చిన్న 100 ఎకరాలు ఉన్నటువంటి యూనివర్సిటీ వదిలిపెట్టేసేసి, ఎకరాలు ఉన్నటువంటి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ వదిలిపెట్టేసేసి రెసిడెన్షియల్ కాంప్లెక్స్లలో, కమర్షియల్ కాంప్లెక్స్లలో కార్పొరేట్ స్కూల్స్, కాలేజీలకు, స్కూల్స్ పోతుంటారు అధ్యక్ష. రీజన్ ఈజ్ యాజ్ సచ్ ల్యాక్ ఆఫ్ స్ట్రక్చర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫ్యాకల్టీ ఇన్ ది గవర్నమెంట్ సెక్టార్. దాన్ని రెక్టిఫై చేయాల్సినటువంటి బాధ్యత ఇమ్మీడియట్గా గవర్నమెంట్కి ఉంది అధ్యక్ష. అంతా కూడా కాబట్టి మొన్న ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలంగాణలో ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ కావాలన్న ఉద్దేశంతో దే హ్యావ్ కాన్స్టిట్యూటెడ్ వన్ కమిటీ. తెలంగాణ ఎడ్యుకేషన్ కమిటీ అంటారా, ఏదన్నా పేరు పెట్టండి. హెడెడ్ బై వన్ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఐ బిలీవ్. కేశవరావు గారు వచ్చేసి దానికి కన్వీనర్ ఉన్నారు. దేశమంతా కూడా NEP 2020 చాలా బాగుందని అప్రిషియేషన్తో
5-6 అకాడమిక్స్కి వెళ్ళి ఫాలో అవుతుంది అధ్యక్ష. బట్ ఫర్ సదరన్ స్టేట్స్, దట్ ఈస్ కేరళ, మనది తమిళనాడు ఉన్నట్టు. అది ఎందుకు బాగలేదు అనే సంగతి చెప్పాలి. ఈ కమిటీ ఇచ్చిన రిపోర్ట్లలో అన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. మనకు అవసరం అనుకుంటే ఏదన్నా కానీ కస్టమైజ్ చేసుకొని రీఇన్ఫోర్స్ చేసుకొని కొత్త రిపోర్ట్ ఇస్తే బాగుండు కదా అని ముచ్చట కూడా చెప్పరు. ఏదేదో రికమెండేషన్ ఇచ్చింది అధ్యక్ష, మరి గవర్నమెంట్ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుందా లేదా అనేది. కానీ దట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్. ఇట్ విల్ నాట్ క్యాటర్ ది డిమాండ్స్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఇన్ ది తెలంగాణ స్టేట్. ఎందుకంటే ఫ్యూచర్లో ఎవ్రీథింగ్ ఈజ్ ప్రైవేటైజేషన్ అధ్యక్ష. గవర్నమెంట్ సెక్టార్లో ఎంతమందికి ఉద్యోగం అధ్యక్ష? బిట్వీన్ 3 and 4% వస్తే మా ఎక్కువ. రెస్ట్ ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ డెఫినెట్లీ ఇన్వారియబుల్లీ షుడ్ బి ఇన్ ది ప్రైవేట్ సెక్టార్. మరి ప్రైవేట్ సెక్టార్లో కావాలనుకున్నప్పుడు అక్కడ రిజర్వేషన్స్ ఉండవు కాబట్టి దే హ్యావ్ టు కాంపీట్ విత్ గ్లోబల్ లెవెల్లో కాంపిటీషన్లో ఉండాలనుకున్నప్పుడు వాళ్ళకి అకాడమిక్ ఎక్సలెన్స్ ఉండవలసిందే, కాంపిటేటివ్ స్పిరిట్ ఉండవలసిందే. దానికి సంబంధించినటువంటిది ఎడ్యుకేషన్ షుడ్ బి ఇంపార్టెంట్ ఇన్ ది గవర్నమెంట్ సెక్టర్ అధ్యక్ష. కాబట్టి స్కూళ్ళ సంగతి చూస్తే అట్లా ఉంది, కాలేజీల సంగతి చూస్తే ఇట్లా ఉంది, యూనివర్సిటీల సంగతి చూసి ఇట్లా ఉంది. మరి విద్యకి ఏ విధంగా ప్రాముఖ్యం ఇచ్చినట్టు? నేషనల్ యావరేజ్ స్టేట్ బడ్జెట్లో ఎంత ఉంది? 15% ఉంటే అధ్యక్ష, మన దగ్గర 6.3 నుంచి 7.3, నౌ ఇట్ హెస్ కమ్ టు 8%. ఆన్ పార్ విత్ అదర్ స్టేట్స్ కూడా 15% ఇచ్చి ఉంటే ఇంకో 7% అవుతుంది అధ్యక్ష. అంత అమౌంట్ వచ్చి ఉంటే మాత్రం కంప్లీట్గా ఈ గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నటువంటి లోకల్ బాడీ స్కూల్ నుంచి మొదలుపెట్టుకొని యూనివర్సిటీ స్కూల్స్ వరకు వండర్ఫుల్గా వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో, వరల్డ్ క్లాస్ క్వాలిటీతోని ఫంక్షన్ అయ్యేటట్టు ఆస్కారం ఉంది అధ్యక్ష. ఇక్కడ బడ్జెట్ కన్సిడరేషన్స్ అంటున్నారు, వెల్ఫేర్ అంటున్నారు. దే ఆర్ ఇగ్నోరింగ్ ది ఎడ్యుకేషన్, దే ఆర్ ఇగ్నోరింగ్ ది హెల్త్. ఇగ్నోరింగ్ ఎందుకంటున్నారు అధ్యక్ష అంటే, కామన్ పీపుల్కు ఎక్కడ అప్పులు కూరుకొని పోతుందంటే ఫర్ ది సేక్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఫర్ ది సేక్ ఆఫ్ హెల్త్, మెడికల్ బిల్స్ ఉన్నాయి అధ్యక్ష. ఈ రెండింటిని క్యాటర్ చేయకుండా, ఈ రెండే కాదు మాకు చాలా ఉన్నాయన్న ఉద్దేశంతో డైల్యూటింగ్ ది ఫండ్స్ టు ది పంపింగ్ ది ఫండ్స్ టు ది వేరియస్ డిపార్ట్మెంట్స్ విత్ ది నేమ్ ఆఫ్ వెల్ఫేర్. దాంట్లో ఆంతర్యం ఏంటంటే జస్ట్ టు గ్రాబ్ ది పవర్, అంతే తప్ప వేరు ఎవరికి చెప్తారు. అది అధికారులు తెలుసు, నాయకులు కూడా తెలుసు. ఇప్పటికైనా కానీ నేను ఏమంటాను అధ్యక్ష, సంభవ్ అయిపోయింది. నౌ హౌ టు ఓవర్కమ్ అనే దానికి, హౌ టు కాస్ట్ కటింగ్, ఎక్కడ ఉన్నటువంటి బడ్జెట్ను జాగ్రత్తగా ఎక్కడ పంపు చేద్దాం, ఎక్కడ అభివృద్ధి తీసుకుందాం అనేటటువంటి చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. మహాత్మా గాంధీ ఒక సేయింగ్ అన్నారు, బివేర్ ఆఫ్ ది లిటిల్ ఎక్స్పెన్సెస్, ఏ స్మాల్ లీక్ విల్ సింక్ ది వెరీ బిగ్ షిప్ అని. ఎంత పెద్ద షిప్ అయినా కానీ చిన్న లీక్ ఉంటే సింక్ అయిపోతుంది. కానీ మన తెలంగాణ ప్రభుత్వానికి అధ్యక్ష చెప్పకూడదు, కానీ అన్ని లీకులే, అన్ని వీక్నెస్లో ఉన్నాయి అన్నట్టుది. విత్ ది నేమ్ ఆఫ్ వెల్ఫేర్ స్కీమ్స్ అవసరం ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా విద్య, వైద్యం ఎంత పెట్టండి, వేరేటి పొద్దంటలేను, ప్రపోర్షన్లు పెట్టండి. దానివల్లనే తప్ప, లేకపోతే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అధ్యక్షది. కాబట్టి ఇప్పటికైనా అందరం కూడా ఓవరాల్గా వచ్చేసి అధ్యక్ష, ఇప్పుడు బడ్జెట్లో బ్రీఫ్గా, ఐ డోంట్ వాంట్ డీటెయిల్, ప్రతి ఒక్కరు డీటెయిల్గా పోయి దీనికి ఇంత అంత అని చెప్తే వేస్ట్ ఆఫ్ టైం అనుకుంటున్నాను నేను. ఓవరాల్ చూసి నాకు అనిపించింది, హౌసింగ్ వచ్చేసి కంపేరింగ్ టు 25-26 ఫైనాన్షియల్ ఇయర్ కంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్కు 5,321,000 crores తగ్గించింది అధ్యక్ష అది మరి హౌసింగ్ దానికి. కానీ మన ప్రభుత్వం ఏముంటుంది, ప్రతి ఒక్కరికి కూడా ఇందిరా ఇల్లు ఇస్తాను అంటున్నారు. కాబట్టి అందరికి ఇల్లు వచ్చేసినాయా, లేకపోతే ఈ అలాట్ చేసిన బడ్జెట్తో అందరికి వస్తాయన్న సంగతి ఐ హ్యావ్ మై ఓన్ డౌట్ అధ్యక్ష. అది కమింగ్ టు ది అగ్రికల్చర్ అధ్యక్ష, వ్యవసాయానికి 25-26 ఫైనాన్షియల్ ఇయర్కి వచ్చేసి 24,439 crores ఉంటే ఇప్పుడు 23,179 crores, అంటే
డెఫిసిట్ ఆఫ్ నాట్ కదా తగ్గించింది ఎంత అంటే 1260 crores. లైక్ ఇరిగేషన్ తగ్గించినారు 758 కోట్లు, ఇండస్ట్రీకి తగ్గించినారు, ఎనిమల్ హస్బెండరీ తగ్గించినారు, యూత్కు తగ్గించినారు, హ్యాండ్లూమ్ తగ్గించినారు, స్కాలర్షిప్ తగ్గించినారు, బయటికి తగ్గించినారు. దీనివల్ల ఎందుకు కన్స్టెంట్స్ వచ్చినాయి అంటే ఏంటంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు. ఎవరికి తక్కువ చేయాలి, ఎవరికి పెట్టాలనే సంగతి పెద్ద సమస్య అయిపోయింది ప్రభుత్వానికి కానీ, సంబంధిత అధికారులు కానీ, సంబంధిత మినిస్టర్లు కానీ. కాబట్టి ఏం చేయక ఎక్కడో దగ్గర పెట్టాలి. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఏ విధంగా మెరుగుపరుస్తారనేది చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఓవరాల్గా ఒక బీజేపీ పక్ష నాయకునిగా కాకుండా ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ ది తెలంగాణ, I want to advise the government, hereafter let us focus more on the development. అప్పు చేయకుండా ఏది అభివృద్ధి కాదు అధ్యక్ష, కానీ చేసే అప్పుకు అర్థం ఉండాలి, దాంతో ఉపాధి ఉండాలి, ఉత్పత్తి ఉండాలి. మనం ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్లో ఒక ఆర్గనైజేషన్ నడిపినా ఫైట్ చేసేసి 8.3, 8.5 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో తీసుకుంటాం అధ్యక్ష. పబ్లిక్ సెక్టర్లో స్టేట్లలో కూడా ఫారిన్ ఫండ్స్ కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద ఆర్గనైజేషన్లో బిట్వీన్ 4 and 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే మా ఎక్కువ అధ్యక్ష. కానీ వాళ్ళకి ఏంటంటే గత ప్రభుత్వం కొన్ని ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్కి వెళ్ళి 11.6 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో కూడా తీసుకొచ్చిన అధ్యక్ష. అది అంటే దాని అర్థమైంది పబ్లిక్ మనీ కాబట్టి ఈ తర్వాత ఎవరు కడతాడో తెలియదు, బట్ వీ నీడ్ మనీ టు మీట్ ది ప్రామిసెస్ మేడ్ బై అదనేటటువంటి కాన్సెప్ట్తో పోయింది. కాబట్టి ఈరోజు ఆర్థికంగా ఈ విధంగా చితికిపోయింది అధ్యక్ష. ఇటువంటి పరిస్థితులు రిపీట్ కాకూడదు.